మేనిఫెస్టోకు చట్టబద్ధత లేకపోవడమేనా ఈ ఎస్కేపిజం? మా ఇంట్లో ఒకరి కింద ఉద్యోగం చేసేటటువంటిది గతంలో లేదు, ఇప్పటికి లేదు. సీఎం అయినాక కూడా 2014 తర్వాత కూడా దానికి పూర్తి స్థాయిలో దూరం ఉండాలనుకున్న క్రమం కూడా అంతే ఉంది. ఇంకా నాకు దాదాపు 25 సంవత్సరాల వయసు వచ్చినప్పటి నుంచి కూడా 22-23 సంవత్సరాల నుంచి కూడా 2+2 గన్మెన్ ఉండేవారు. ఇప్పుడు బై ఎలక్షన్లో మీరు పోటీ చేయలేదు అంటే 2000 ఎందుకు రాజశేఖర రెడ్డి గారు పోయి ఇతను బతకగలుగుతాడా లేదనేటువంటి డౌట్ కూడా చాలా మందికి ఉండేది. 2019 తర్వాత చాలా పరిణామాలు జరిగినాయి. ఏంటి మీలో ఈ పరిణామాలు రావడానికి ఎక్కడ మీకు? సో వన్ ఆఫ్ ది గన్మెన్ వాస్ ఫోర్స్ టు ఫైర్ అట్ దట్. ఒక మాబ్ వచ్చి మీద పడ్డము, నామినేషన్ వేసి దానికి రానికుండా పోవడము. చెప్పాలంటే అసలు మొత్తం మీద జర్నలిజం అనేది చచ్చిపోయింది. ఎథిక్స్ లేవు, విలువలు లేవు, న్యాయం లేదు, ధర్మం లేదు. భిన్నంగా ఏపీ కొంత తేడా ఉంది ఈ అభివృద్ధి కోణంలో అని ఏమన్నా మేమంటే మీరేమంటారు? రాజశేఖర రెడ్డి గారు నాకు తెలిసినటువంటి దాంట్లో ద బెస్ట్ పొలిటీషియన్, ద మోస్ట్ ప్రాక్టికల్ పొలిటీషియన్. కానీ మరి ఎందుకు ఇప్పుడు టీడీపీ బలమైన ముగ్గురు క్యాండిడేట్ తోని అసలు ఇది రాక్షస పాలన, ఈ పాలన అంటే ఇది కేవలం మీ దృష్టిలో బురదేనా? ఆ యొక్క మీటింగే క్లియర్ ఇండికేషన్ ఆఫ్ ది మూడ్ ఆఫ్ బీజేపీ అండ్ నరేంద్ర మోదీ. చిలకలూరుపేటలో పెట్టినటువంటి ఆ సభ ఎవరైతే చూసినారో చిన్న పిల్లోడు కూడా అర్థమవుతారు. ఈ ఎన్నికల ఫలితాలు ఎలా అవుతాయి అన్న ఇది సాక్ష్యోపేతం అనేది అని అంటున్నారు. ఏది ఇక్కడ టీడీపీకి ఏమో లైఫ్ అంటే. సార్ నమస్కారం, బాగున్నారా? సూపర్. ఇప్పుడంతా చాలా యాక్టివ్ ఉన్నట్టు. ఇప్పుడు ఎందుకు ఇంకా యాక్టివిటీస్ మొదలు కాలేదు, త్వరలోనే మొదలవుతాయి. జస్ట్ ఇప్పుడు ప్రిలిమినరీస్ అంతా అంతేనా? జస్ట్ దాన్ని ఏమంటారు, వార్మప్ జరుగుతుంది. ఇప్పుడు మీ కుటుంబం పూర్తి స్థాయిలో రాజ కుటుంబం అంటే పెద్ద స్థాయిలో రాజకీయాలు చేయలేదు, కానీ వెరీ కమాండింగ్. పూర్వకాలం నుంచి కూడా మా గ్రాండ్ ఫాదర్ సమితి ప్రెసిడెంట్ గా 2 సార్లు ఏకగ్రీవంగా. ఆ కాలంలో అసెంబ్లీ కంటే సమితిలే చాలా పవర్ఫుల్. అసెంబ్లీల యొక్క పవర్స్ చాలా తక్కువ, సమితిల యొక్క పవర్స్ చాలా ఎక్కువ. ఇక్కడటువంటి స్కూల్స్ చేయాలన్నా, స్కూల్స్లో ఉన్నటువంటి టీచర్లు బదిలీలు చేయాలన్నా, లేకుంటే గ్రామాల్లో ఉన్నటువంటి అనేక కార్యక్రమాలు చేయాలన్నా సమితిలకు ఉన్నటువంటి పవర్స్ ఎక్కువ, అసెంబ్లీకి లేవు. అసెంబ్లీలో ఆ రోజు పూర్తిగా ఇట్ వాస్ యాజ్ పర్ ది కాన్స్టిట్యూషన్. రికార్డ్స్లో ఏమున్నాయి అసెంబ్లీలో? దే ఓన్లీ మేక్ ద లెజిస్లేషన్ అండ్ దే ఓన్లీ అలాట్ ది బడ్జెట్. అంత తప్పితే వాళ్ళ యొక్క యాక్టివిటీస్ ఏమీ లేదు. రాను రాను ఆ రోల్ మారిపోతా వచ్చింది. సో అందరి పవర్స్ వాళ్ళు తీసుకున్నారు. ఇవన్నీ కూడా ROAలు అంటారు కదా, అట్లా ROAలు అయిపోయినాయి, పంచాయతీరాజ్ సిస్టమ్ అని. కానీ మన భారతదేశం మన స్వాతంత్రం వచ్చినప్పుడు ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మోస్ట్ పవర్ఫుల్ బాడీస్ వేర్ ది లోకల్ బాడీస్. అప్పుడున్నటువంటి దాంట్లో గ్రామ పంచాయతీలు, ఆ తర్వాత సమితిలు, జిల్లా పరిషత్లు, ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరిగినా కూడా వీటి ద్వారానే జరిగేటి. ఆ కాలంలో ఆయన సమితి ప్రెసిడెంట్ గా, వేంపల్ల సమితిగా ఉండేది. 2 సార్లు కూడా ఆయన ఏకగ్రీవంగా సమితి ప్రెసిడెంట్ గా ఉన్నారు. తర్వాత వేంపల్ల సమితిని తీసుకుని పోయి పులివెందుల సమితిలో మర్జర్ చేశారు. మర్జర్ చేసిన తర్వాత ఈయన కంటెస్ట్ చేద్దాం, అందరి ఒత్తిడి లేదని ఈయన కంటెస్ట్ చేయాలని. సో ఈయన వద్దని చెప్పేసి అప్పుడు రాజారెడ్డి గారు వచ్చి నేను నిలబడతాను అని చెప్పి ఆయన అడగడము. సరే లేదు నువ్వు నిలబడండి. రాజారెడ్డి గారు వచ్చి మా గ్రాండ్ ఫాదర్ ను లేదు నేను ఈసారి నిలబడతానని చెప్పి. ఇది ఒకటి నాకు డిక్లేర్ చేయండి. మీ ఇంటికి వస్తే దాదాపు అది నేను వైఎస్ ఫ్యామిలీ అని చాలా ఫస్ట్ బెంచ్ల మీదనే కూర్చుని అవన్నీ ఉత్తమ. అటువంటి సంప్రదాయం మాకు లేదు. ఎవరు వచ్చినా అందరినీ కూడా సమానంగానే కూర్చోబెట్టుకుంటాం. బాగా అందరం సన్నిహితంగానే ఉండేవాళ్ళు. సో దెన్ సార్గా ఇక్కడ ఉన్న డిమాండ్ ఏంటిది? మీ తాతగారు ఉండాలి. తాతగారు సమితి ప్రెసిడెంట్ గా 2 సార్లు చేశారు. తర్వాత ఇది చాలా పెద్ద గ్రామ పంచాయతీ. ఈ రోజుల్లో కూడా వేంపల్లె గ్రామ పంచాయతీ అంటే రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల కంటే కూడా పెద్దది. సో తరతరాలుగా ఎప్పుడైతే రిజర్వేషన్ లేకుండా ఉంటుందో అప్పుడంతా మా కుటుంబ సభ్యులు ఎప్పుడు చేసినా కూడా ఇంతకుముందు అది యునానిమస్ గా జరిగేది. కానీ మాకు రాజశేఖర రెడ్డి గారికి పొలిటికల్ రైవల్రీ వచ్చినప్పటి నుంచి వాళ్ళు వేరే వాళ్ళు కంటెస్ట్ చేస్తా ఉన్నా కూడా ఈ గ్రామ పంచాయతీని అయితే మా ఫాదర్ ఒకసారి, మా మదర్ ఒకసారి, మా బ్రదర్ ఒకసారి ఎలక్షన్స్ పెట్టి కూడా గెలవడం. సో మీరేమో ఈ కోఆపరేటివ్ సెక్టర్ నుంచి వచ్చారా మీరు? లేదు, నేను కోఆపరేటివ్ సెక్టర్ కాదు. ఐ వాజ్ మండల్ ప్రెసిడెంట్ ఆల్సో. నేను 1994లో ఐ వాజ్ ఎంపీపీ, ఎలక్టెడ్ ఎంపీపీ ఫ్రమ్ వేంపల్లి. అప్పుడు నేను కాదు అంటే ఈ ఎంపీటీసీలే, నేను ఎంపీటీసీలే. సో దెన్ అక్కడ నుండి ఇప్పుడు ఇక్కడ దాకా దాదాపు ఒక 94 ముందు నేను
కోఆపరేటివ్ సొసైటీ ప్రెసిడెంట్ గా కూడా ఉన్నాను. అంటే అది ఏజ్ ఆఫ్ 18 years నాకు I was a cooperative ఎట్లా అది సాధ్యం కాదు కదా. అంతే అప్పుడు నేను అంతే అనుకుంటాను, 18 అంతే ఉన్నట్టుంది. అంతేనా? సో మినిమం ఏజ్ లోనే నేను అప్పుడే స్కూలింగ్ కంప్లీట్ చేసుకొని ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నా స్టడీస్ కంప్లీట్ చేయకముందే రావడం ఏదో యథేచ్ఛగా అప్పుడు సొసైటీ ప్రెసిడెంట్. ఎందుకు మరి అట్లనే ఇప్పుడు సంపన్న కుటుంబం కదా, మీరు ఆ వైపు ఎందుకు వెళ్ళలేదు? స్టడీ పూర్తి చేయడం గల కారణం ఏంటి? మా ఇంట్లో ఒకరి కింద ఉద్యోగం చేసేటటువంటిది మా ఇంట్లోనే ఎప్పుడు లేదు, ఇప్పటికి కూడా లేదు, గతంలో లేదు, ఇప్పటికి లేదు. కావాల్సినంత పొలాలు ఉన్నాయి, కావాల్సినంత ల్యాండ్ ఉంది. అంటే ఒకరి దగ్గర పనిచేయడం ఏందనేటువంటి ఒక భావన ఏదో, అంటే మా మైండ్ సెట్ లోనే మేము చదువుకొని ఏదో ఉద్యోగం చేయాలనేటువంటి రకంగా లేదు. మమ్మల్ని మా తల్లిదండ్రులు కూడా పెంచలేదు, మాకు అటువంటి భావన రాలేదు. పిల్లలు కూడా మీరు అట్లా పెంచలేదు? వీళ్ళు కూడా చదువుకుంటారు కానీ ఐ డోంట్ థింక్ దే విల్ వర్క్ ఫర్ ఎనీబడి. అంతేనా? సో అటు నుంచి ఇటు వచ్చారు. ఎట్లా ఉంది రాజకీయ జర్నీ? రాజకీయ జర్నీ 4 సంవత్సరాల విరామం. 4 సంవత్సరాలుగా ప్రశాంతంగా నా కార్యక్రమాలు చేసుకోవడం. ఎందుకు అంటే కన్వర్ట్ కావడానికి, అంటే మీరు ఒక చాలా అంటే మీ మీద రకరకాల మీడియా ఇలా ఉన్నా కానీ దూరంగా ఉన్నాడు అని అనడానికి గల కారణం 2019 ఎన్నికల తర్వాత 2020లో నేను తెలుగుదేశం పార్టీకి రాజీనామా. నాకు అక్కడటువంటి పార్టీ నాయకులకు ఉన్నటువంటి కొన్ని విభేదాలు, వేరే వాళ్ళ ద్వారా వాళ్ళ మనసులో నాకున్నటువంటి స్థానాన్ని కానీ వాళ్ళ మీద నాకున్నటువంటి అభిప్రాయాన్ని తెలుసుకున్న తర్వాత ఇంకా అక్కడ కంటిన్యూ కావడం వేస్ట్ అని చెప్పేసి పార్టీకి రాజీనామా చేసి నా వ్యక్తిగత కార్యక్రమాలు, నా వ్యాపార పనులు, నా ఫ్యామిలీ లైఫ్, ఎందుకంటే నేను చాలా చిన్న ఏజ్ నుంచి కూడా పొలిటికల్గా యాక్టివిటీస్ అంత యాక్టివ్గా పొలిటికల్ యాక్టివిటీస్ కొంచెం ఎక్కువగా చేయడము, వాటి ద్వారా వచ్చేటువంటి థ్రెట్ పర్సెప్షన్, ఇవన్నీ చూసుకొని నేను ఫ్రీగా మూవ్ అయ్యేవాడిని. కానీ ఇటీవల రిజైన్ చేసిన తర్వాత అవన్నీ తీసి పక్కన పెట్టేశాను. ఏమైతే అవుతుందిలే అని చెప్పేసి సెక్యూరిటీ అనేది, అంటే నేను ఏ రోజైతే రాజీనామా చేశాను అప్పటికి నా ఎమ్మెల్సీ పదవి కూడా అయిపోయింది, అంతా అయిపోయింది. సెక్యూరిటీ తీసేశారు. మా వాళ్ళంతా కూడా చాలా అభద్రతగా ఫీల్ అయినారు. అంటే నాకు దాదాపు 25 సంవత్సరాల వయసు వచ్చినప్పటి నుంచి కూడా 22-23 సంవత్సరాల నుంచి కూడా 2+2 గన్మెన్ ఉండేవారు. ఎప్పుడు కూడా అప్పుడు మ్యారేజ్ అయిందా? మ్యారేజ్ కాకముందే, ఈవెన్ బిఫోర్ మై మ్యారేజ్ 2+2 గన్మెన్ ఉండేవారు. మేడం వాళ్ళు ఎప్పుడు భయపడలేదా? ఇప్పుడు ఆమె అన్నిటికీ తెలిసే చేసుకునింది. ఎక్కడ మేడం వాళ్ళు? వాళ్ళ తాడిపత్రి రిలేటివ్సా? కొత్త సంబంధమే, లవ్ మ్యారేజ్ లాంటి. వాళ్ళది కూడా ఏమన్నా రాజకీయ కుటుంబం మరి? లేదు. అయినా సాహస అంటే ఆ రోజుల్లో ఎవరైనా నాకు అమ్మాయిని ఇవ్వాలంటే కూడా భయపడేటువంటి పరిస్థితి. అదే అంటున్నాను. ఎందుకంటే ఎప్పుడు సెక్యూరిటీ, ఏ రోజు ఏమవుతుందో తెలియదు, బలమైనటువంటి శత్రువు. ఆ రోజుల్లో ఉన్నటువంటి ఫీలింగ్స్ వేరు, ఆ రోజుల్లో ఉన్నటువంటి అభిప్రాయాలు వేరు, ఆ రోజుల్లో ఉన్నటువంటి రాజకీయాలు వేరు. సో ఆ రాజకీయ అయితేనేమి, ఆ రాజకీయంగా మాకున్నటువంటి రైవలరీతో అయితేనేమి ఇతను బతకగలుగుతాడా లేదనేటువంటి డౌట్ కూడా చాలా మందికి ఉండేది. సో కాబట్టి చాలా సాహసమే చేసింది. ఆమె ఇంట్లో కూడా చాలా మంది వద్దన్నా కూడా నేను ఇతనే చేసుకుంటానని చెప్పి పట్టుబట్టి ఆమె చేసుకుంది. రాయలసీమ పిల్లలు, 2 పిల్లలు. పెద్దవాడేమో జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ అని ఢిల్లీ దగ్గర BBA చేసి లా కంప్లీట్ చేశాడు. ఈజ్ 99 బార్న్, అంటే 24 కంప్లీట్ అయ్యి 25th ఇయర్ వచ్చింది. సెకండ్ సన్ ఈజ్ 2003 బార్న్. ఆ అబ్బాయి సివిల్ ఇంజనీరింగ్ మన హైదరాబాద్లో ఉన్నటువంటి వాసవి ఇంజనీరింగ్ కాలేజ్లో సివిల్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చేస్తున్నాడు. ఇప్పుడు 2+2 మ్యారేజ్ దాకా ముందుకున్నది. మ్యారేజ్ తర్వాత ఎప్పుడన్నా మేడం ఏంటి ఇదంతా ఎప్పుడు అసంతృప్తితో మిమ్మల్ని అడిగిన సందర్భాలే? ఏ రోజు కూడా బాధపడడం కానీ ఇంకొకటి కానీ ఏ రోజు కూడా ఆమె అనుకోలేదు. నేను మర్డర్ కేసులో నన్ను ఒక తప్పు మర్డర్ కేసులో ఇన్వాల్వ్ చేసి నన్ను జైలుకు పోయినప్పుడు మాత్రం చాలా టెన్షన్ ఫీల్ అయినట్టుంది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి 2004లో అయినారు. సో 2005లో మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చాయి. మున్సిపల్ ఎలక్షన్స్లో పులివెందుల్లో నిలబడాలనేటువంటిది ఉద్దేశం. నేను అప్పటికి అది రెండవసారి నేను కంటెస్ట్ చేయడం, అంటే 99లో కంటెస్ట్ చేశా, 2004లో కూడా కంటెస్ట్ చేశా. ఎలక్షన్ అయిపోయిన వెంటనే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం జరిగింది. ఒక ఫైర్, ఒక ఫైటింగ్ స్పిరిట్, ఏమైనా కూడా ఒక యంగ్స్టర్గా ప్రూవ్ చేసుకోవాలనేటువంటి పట్టుదల ఒకటి. దాంతో చంద్రబాబు నాయుడు కూడా చెప్పేవాడు, ఎప్పుడైనా ఒక నాయకుడు పైకి రావాలంటే అపోజిషన్లోనే షైన్ అవుతాడమ్మా, ఈ టైంలో ఛాలెంజెస్ ఫేస్ చేస్తేనే యూ కెన్ బికమ్ ఏ లీడర్ అనేటువంటి మాటలు ఆయన కూడా చెప్పడము, ఆ ఇన్స్పిరేషన్ ఒకటి. బాన్ ఇన్స్టింక్ట్, నేను ఎందుకు ప్రూవ్ చేసుకోవాలనుకోవడము, ఒక చిన్న మనస్పర్ధల వల్ల అంతకుముందు రాజశేఖర్తో విభజించిన తర్వాత ఆయనతో పోటీ చేసే స్థాయికి రావడము. సో ముఖ్యమంత్రి ఆయన అయిన తర్వాత పులివెందుల్లో మున్సిపల్ ఎలక్షన్స్ జరిగాయి. తెలుగుదేశం పార్టీ అంతకుముందు అధికారంలో ఉన్నటువంటి టర్మ్స్లో కూడా పులివెందుల్లో గ్రామ పంచాయతీగా ఉండేటప్పుడు కూడా మేము ఎప్పుడు కంటెస్ట్ చేయలేకపోయాం. అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా ఏ రోజు
పులివెందుల్లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీకి కంటెస్ట్ చేయలేదు. ఆ సందర్భంలోనే తెలుగుదేశం అధికారంలో ఉండగానే ఒకసారి రాజారెడ్డి గారు, అంటే రాజశేఖర రెడ్డి గారి ఫాదర్ సర్పంచ్ గా ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారి మదర్ జయమ్మ గారు కూడా సర్పంచ్ గా ఉన్నారు. సో అది అయిపోయి ఇమ్మీడియట్ గా పంచాయతీ తీసి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని మున్సిపాలిటీ చేశారు. సో ఇమ్మీడియట్ గా ఆయన ముఖ్యమంత్రి స్థానంలో ఉండేటప్పుడు ఎలక్షన్ జరిగాయి. అన్ని వార్డులకు వీరోచితంగా పోరాటం చేయాలని చెప్పి 27 వార్డులు ఎన్నో ఉంటే అన్ని వార్డులకు పోటీ పెట్టి అక్కడనే ఒక స్థలం తీసుకొని మా బంధువులది ఒక ఇల్లు, టెంపరీ ఇల్లు కట్టేసి ఆ నుంచి ఎన్నికల ప్రచారం చేసుకున్నాం. సో ఉధృతంగా జరుగుతున్నటువంటి ఆ ఎన్నికల్లో లాస్ట్ మినిట్లో మా మీద భయభ్రాంతులు చేయడం, దాడులు జరగడం ఇవన్నీ జరిగినప్పుడు ఆ ఎలక్షన్స్కి లాస్ట్ మినిట్లో నన్ను తీసుకుని పోయి అరెస్ట్ చేశారు. ఇది చిన్న ఇన్సిడెంట్ జరిగిందని. సో నేను స్టేషన్లో కూర్చొని ఉండగానే చంద్రబాబు నాయుడు గారు పిలిపించారు, ఈ ఎలక్షన్ బాయ్కాట్ చేస్తున్నాం, ఇది అన్యాయంగా జరుగుతుంది, అక్రమంగా జరుగుతుంది, ఇది బాయ్కాట్ చేస్తారు. అదైనటువంటి ఒక నెల 2 నెలలు తిరగకముందే మళ్ళీ కోఆపరేటివ్ సొసైటీ ఎలక్షన్స్ ఇమీడియట్గా నోటిఫికేషన్ ఇచ్చారు. సో కోఆపరేటివ్ సొసైటీ ఎలక్షన్స్ కూడా అన్ని గ్రామాల్లో, మా మండలంలో, మా నియోజకవర్గంలో 9, 10 ఉన్నాయి. 10 కోఆపరేటివ్ సొసైటీ ఉంటే అన్ని సొసైటీలో పోటీ పెట్టాల్సిందే మనము అని చెప్పాడు. చాలా వరకు నేను చంద్రబాబు నాయుడు గారిని నచ్చజెప్పేదానికి ప్రయత్నం చేశాను. మనం చూసాం కదా సార్ మున్సిపల్ ఎలక్షన్స్ లో ఏ రకంగా జరిగిందో. సో మళ్ళా ఇటువంటి రకమైనటువంటి కార్యక్రమాలు చేయడము, క్యాడర్స్ అందరినీ ఎక్స్పోజ్ చేయడం వల్ల క్యాడర్స్ లో ఒకసారి బలహీన పడిపోతాం, మనం ఏం చేయలేకపోతాం, అధికారులు మనకు సపోర్ట్ రారు, న్యాయమైనటువంటి పోలింగ్ జరగదు. సో అటువంటిప్పుడు మనం ఇబ్బంది పడ్డము ఎందుకు అనే ఉద్దేశంతో వద్దు సార్ అని చెప్పా. లేదమ్మా కానే కాదు, కంటెస్ట్ చేయాల్సిందే, మనము ఇప్పుడు కంటెస్ట్ చేయకుంటే ఎట్లా అనేటువంటి అభిప్రాయాన్ని గట్టిగా చెప్పడం. సరే ఆ రోజు ఆయనే గురువు, ఆయనే దైవం అనుకున్నా, ఎవరైనా ఇంప్రెస్ చేస్తే ఆయన ఇంప్రెస్ చేయాలనుకున్నా. ఇప్పుడు నా తల్లిదండ్రుల తర్వాత నాకు ఉన్నటువంటి గురువులు, మా రాజగోపాల్ రెడ్డి గారు, మా మేనమ్మ, మా బద్వేల్ వీరారెడ్డి గారు, వాళ్ళు నాకు గురువులు, తండ్రుల కంటే కూడా సమానం. నా తల్లిదండ్రులు ఎంతో, వాళ్ళు కూడా అంతే సమానం. వాళ్ళ తరువాత చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకొని నేను రాజకీయాల్లోకి వచ్చిన, నాకు ఆయనకు అటువంటి రిలేషన్షిప్పే ఉన్నది. సో ఆయన ఇచ్చేటువంటి స్ఫూర్తి ఏమైనా కానీ పోరాడాలా, ఆయన ఇంప్రెస్ చేయాలనే ఉద్దేశంతో ఆయన చెప్పాడు కాబట్టి చేశాం. చేసిన తర్వాత ఎన్నికలకు పోయేటప్పుడు ఆ ఎన్నికల్లో జరిగినటువంటి ఒక చిన్న ఘర్షణ దట్ లెడ్ టు ఫైరింగ్. నా దగ్గర ఉన్నటువంటి గన్మెన్ ఫైరింగ్ చేశారు. నాకున్నటువంటి గవర్నమెంట్ గన్మెన్, ప్రభుత్వం నాకు కంటిన్యూస్ గా మీకు చెప్పాను కదా, కంటిన్యూస్ గా నాకు 2+2 గన్మెన్ ఉన్నారని చెప్పి. సో వన్ ఆఫ్ ది గన్మెన్ వాస్ ఫోర్స్ టు ఫైర్ అట్ దెమ్. ఒక మాబ్ వచ్చి మీద పడ్డము, నామినేషన్ వేసి దానికి రానికుండా పోవడము. అంటే ఆ రోజుల్లో పులివెందుల వాతావరణం చాలా భిన్నంగా ఉండేది. ఈ రోజు ఉన్నటువంటి వాతావరణానికి ఆ రోజుల్లో ఉండే వాతావరణానికి చాలా వ్యత్యాసం. ఈవెన్ సీఎం అయినాక కూడా 2014 తర్వాత కూడా దానికి పూర్తి స్థాయిలో దూరం ఉండాలా అనుకున్న క్రమం కూడా అంతే ఉంది. ఇంకా రాను పరిస్థితులు తగ్గుతా వచ్చినాయి. కానీ అయితే ఆ రోజుకైతే జరిగినటువంటిది నామినేషన్లు మేము వేయాలని పోవడము, అక్కడటువంటి మా అభ్యర్థులను నామినేషన్ వేసేదాన్ని కూడా లోపలికి అనుమతించకుండా నిరోధించారు. సో వెంటనే ఫోన్ చేశారు. అప్పుడు నాకు ఫోన్ చేశాను, నామినేషన్ వేసేదాన్ని కూడా లోపలికి పోనీయడం లేదని. సో నేను వస్తున్నా అని చెప్పి నేను అడిపోవడం, నన్ను రౌండప్ చేసి దాడి చేయడం, ఆ దాడిలో ఏదో నాకేమైనా అబద్ధం చెబుతుందని గన్మెన్ తీసుకొని ఫైరింగ్ చేయడం, ఆ ఫైరింగ్ లో 2 చనిపోవడం. సో దాన్ని తీసుకొని నేను గన్మెన్ల దగ్గర నుంచి వెపన్ నేను లాక్కొని ఫైరింగ్ చేసినట్టు, ఆ యొక్క మరణాలకు నేనే కారణమైనట్టు నా మీద 301 సెక్షన్ పెట్టి నన్ను కేసు పెట్టి లోపలేశారు. సో ఆ సందర్భంగా నేను జైలు పోయినప్పుడు అప్పుడు కొంచెం టెన్షన్ ఫీల్ అయినారు. 1999, 2004లో మీరు ఓడిపోయినప్పుడు కూడా అంత బాధపడలేదా? నేను గెలుపు ఓటమిని పెద్దగా నేను కేర్ చేసేవాడిని కాదు. ఏ రోజైనా గెలుస్తానేటువంటి నమ్మకం, గెలవాలా అనేది నా లక్ష్యం. కానీ ఆ గెలుపు ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు. దానికోసం చిత్తశుద్ధిగా ఫైట్ చేసి ప్రతి నిమిషము శక్తిని కూడా తీసుకొని ఏ రకంగా అయితే మనం గెలవాలనే ఆలోచనతోనే ఇక్కడ వర్గ సమీకరణ చేయడం కానీ, ఇక్కడ ప్రజలకు అందుబాటులో కావడం కానీ ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు. అదొక మాయని మచ్చలాగా ఉంటుంది. ఏది 5-6 నెలలు చాలా ఇబ్బందిగా ఉన్నింది. 5-6 నెలల తర్వాత కూడా బయటకు వచ్చిన ఒక 2-3 నెలలు కూడా నా నీడని చూస్తే నేనే భయపడేటువంటి రోజులు గడిపాను. అంటే అభద్రత. అప్పటికి ఆ ఫైరింగ్ చేస్తామని చెప్పి ఆ గన్మెన్లు తీసేశారు. జైల్లోంచి బయటకు వచ్చినాం, జైల్లోంచి బెయిల్ వచ్చిన తర్వాత బయటకు వచ్చినాం. సో రకరకాల కారణాలు, ఏం జరుగుతుందో ఏం కథ అనేటువంటి టెన్షన్. ఇప్పుడు గన్మెన్ అంటే ఉత్తర్ణ తీసేది కదా, దాని మీద ఎంక్వైరీ రకరకాలు ఇవన్నీ. ప్రభుత్వం ఆ రోజుల్లో ఇప్పుడైనా కూడా మీరు చూస్తున్నారు కదా, ప్రభుత్వం ఏమైనా అయితే కదా, అది ఏ ప్రభుత్వం అంతే కదా. రాను మారిపోయినాయి. ఎథిక్స్ లేవు, విలువలు లేవు, న్యాయం లేదు, ధర్మం లేదు. ఆఫీసర్లకు ఉన్నటువంటి ఇంటెగ్రిటీ ఇంతకుముందు ఉండేది. ఏదన్నా చేయాలంటే రాను బలహీనం అయిపోయినారు. అధికార పార్టీకి ఎట్లా చెప్తే అట్లా దాసోహం అయిపోయి చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో మీరు ఒక మాట చెప్పండి, మీరు కేవలము
అంటే సర్వీస్ ఓరియంటెడ్ గా వచ్చారనుకోవచ్చు ఇక్కడ. ఒకవైపు సర్వీస్ ఓరియంటెడ్ అనేది మా రక్తంలోనే ఉంది. 10 మందికి సేవ చేయడము, ఎవడొచ్చినా కూడా పలకాలనడం, అది నాతో కొత్తగా వచ్చింది కాదు. తరతరాల నుంచి మా గ్రాండ్ ఫాదర్ నుంచి, మా ఫాదర్ నుంచి ఎవడు ఇంటి దగ్గరికి వచ్చినా ఏం కావాలని కూడా చేయడం, వాళ్ళకు 10 మంది చెప్పడం, చేయించడం, మా ఇంట్లో ఏదైనా ఉంటే కనుక తీసుకొని పోయి వాళ్ళకు తీసుకొని సహాయం చేయడం, సహాయం చేసేటువంటి గుణం మా బ్లడ్ లోనే ఉంది. అదే జరిగిపోతానే ఉంది. నాకు వ్యక్తిగతంగా రాజశేఖర రెడ్డి గారికి నాకు ఒక చిన్న వ్యాపారంలో ఏదో సంబంధించి ఒక టెండర్లో ఏదో వేరే వాళ్ళని సపోర్ట్ చేసిన తర్వాత, సో అంటే నీకు కావాలని చెప్పి రాజారెడ్డి గారు వాళ్ళ ఫాదర్ వచ్చి మీ తాతనేమో నేను నిలబడతాను అని చెప్పారు. ఆయన నిలబడ్డారు, సపోర్ట్ చేశారు. అదే లాంగ్ బ్యాక్. తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా 1978లో రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ఒకటేసారి ఎమ్మెల్యేలు అయినారు 1978లో. సో 1978లో రాజశేఖర్ గారికి డెబ్యూ, ఫస్ట్ ఎలక్షన్. చంద్రబాబు నాయుడు కూడా డెబ్యూ. సో పులివెందుల నియోజకవర్గంలో వాళ్ళకు సపోర్ట్ చేసేటువంటి పెద్ద కుటుంబము లేకుంటే పెద్ద రాజకీయ సంబంధం ఉంటే మా గ్రాండ్ ఫాదర్. దెన్ ఆ తర్వాత సార్ కూడా ఎంపీ. అవును, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఒకసారి ఎంపీ అయింది కదా, అక్కడేమో తిస్తుండ అంటారు, నిజమేనా? ఏదో సమ్ రిగ్గింగ్ ఓట్లు అవి ఏదో అప్పట్లో అంటే అనుండే. అది రాజమోహన్ రెడ్డి మొట్టమొదటిసారి నిలబడినప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. సో హీ లాస్ట్ విత్ మెజారిటీ ఆఫ్ 5,000 ఓట్లతో ఆ రోజు రాజమోహన్ రెడ్డి గారు ఓడిపోవడము, రాజశేఖర రెడ్డి గారు గెలవడము. ఆ ఎలక్షన్స్ లో కూడా అది 1996లోనూ 97లోనూ జరిగింది. 1996 అనుకుంటా. ఆ ఎలక్షన్ లో నేనే చీఫ్ ఎలక్షన్ ఏజెంట్, ఎవరికి మన కందుల రాజమోహన్ రెడ్డి గారికి కూడా. సో అప్పుడు ఆ 5,000 గెలిచినప్పుడు పులివెందుల్లో కొన్ని గ్రామాల్లో 1 సైడ్ పోలింగ్. అంటే అదేమి కొత్త పద్ధతి కాదులేండి. ఇప్పుడు ఈ రోజుల్లో రాను కాలక్రమేణా తగ్గిపోయినాయి. కానీ 1996 2000 వరకు ఫ్రమ్ వెన్ ఐ వాజ్ సీయింగ్ పాలిటిక్స్, 1982 నుంచి 2004 వరకు మోస్ట్ ఆఫ్ ది ఎలక్షన్ బూత్స్ ఏదర్ ఈ పార్టీనో ఆ పార్టీనో ఎవడు కబ్జా ఉంటే వాళ్ళు తీసుకుని 1 సైడ్ వేసుకునే వాళ్ళు. సో ఆ రకంగా పులివెందుల ప్రాంతంలో కొన్ని ఊర్ల వల్ల ఈ ప్రమేయం జరిగింది. లేకుండా ఉంటే గెలిచినటువంటి వాడు అంటే లాస్ట్ కౌంటింగ్ వచ్చినప్పుడు మా బూత్లో మిగిలినాయి. మిగతా అన్ని ఎలక్షన్స్ అయిపోయినాయి, పులివెందులకు ఇంకా కౌంటింగ్ కాలేదు. ఆ లాస్ట్ బూత్ల్లో అంతవరకు మెజారిటీ ఉన్నటువంటి రాజమౌళి లాస్ట్ బూత్లోకి వచ్చేటప్పటికి వాళ్ళు 1 సైడ్ పోలింగ్ చేసుకున్న బూతులు వచ్చాయి. కౌంటింగ్ లో వాళ్ళు ఆయన ఉన్నటువంటి ఆధిక్యాన్ని దాటుకొని మళ్ళీ 5,000 మెజార్టీతో రాజశేఖర రెడ్డి గారు గెలవడం జరిగింది. మీ ఇద్దరికి జస్ట్ ఒక టెండర్ విషయంలో ఇక్కడ అంతేనా తేడా? అప్పుడున్నటువంటి కొన్ని అరాక్ కాంట్రాక్ట్స్ జరిగిన, అప్పుడు అరాక్ టెండర్స్ జరిగేవి. అరాక్ అంటే సారాయి వ్యాపారం చేసి కొన్ని గ్రామాలు ఒక యూనిట్ గా పెట్టుకొని వేలం వేసేటువంటి పద్ధతుల్లో జరిగినటువంటి దాంట్లో మా ప్రత్యర్థులకు వాళ్ళు కూర్చొని బలంగా అంటే చట్టానికి విరుద్ధంగా అన్డ్యూ అడ్వాంటేజ్ చేసేటట్టు వాళ్ళ కోసం సపోర్ట్ చేసేటప్పుడు నాకు బాధ కలిగింది. అప్పటి నుంచి సరే ఏ మాట అనుకునేది ఏం లేదు. ఏ రోజు మేము ఇద్దరం ఎదురుగా పడి మాట్లాడుకుంది కానీ అంటే తర్వాత రాజకీయాల్లో జరిగేటప్పుడు ఆయనకు నేను రైవల్ గా ఉండేటప్పుడు ఎక్కడన్నా చిన్న మీటింగ్స్ లో ఎక్కడన్నా జరిగిండొచ్చేమో కానీ మా ఇద్దరికి వేరే స్పర్ధలు కానీ లేకుంటే ఇంకోటి రావడం కానీ అవన్నీ ఏం లేవు. రాజకీయమే. వ్యక్తిగతంగా పోలింగ్ స్టేషన్స్ తప్పితే పోలింగ్ అప్పుడు ఎప్పుడన్నా ఎదురుపడ్డమో లేకుంటే కౌంటింగ్ అప్పుడు ఎదురుపడడం తప్ప ఎప్పుడన్నా హలో అని అంతే. హలో బాగున్నారా వాళ్ళు పోయే టైంకి మేము పోము. సో ఇప్పుడు వాళ్ళు వస్తున్నారని తెలిస్తే కన్నా ముందే తెలుసుకొని లేకుంటే వాళ్ళు పోయిన తర్వాత చెప్పమని చెప్పి మళ్ళీ పోవడము. సో వేరే అవార్డు అంటే వాళ్ళకుండే స్టేచర్ వేరు. వాళ్ళు పోయిన తర్వాతనే మళ్ళీ నాకు చెప్పండి అని చెప్పి వేరే కంపల్షన్ ఖచ్చితంగా పోవాల్సి ఉంటే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పోవడము, లేకుంటే వాళ్ళు వస్తారని చేస్తే ఇంకా ముందే వెళ్ళిపోయి ఏదో అంటే మీరు ఇప్పుడు కలవాలనేటువంటి ఆలోచన కానీ కలిసేటువంటి పరిస్థితులు కూడా జరగలే. ఇప్పుడు బై ఎలక్షన్ లో మీరు పోటీ చేయలేదు, సరే మిగతా పోటీ చేసినప్పటికీ గల కారణం ఏందనుకోవచ్చు? అంటే 2000 ఎందుకు రాజశేఖర రెడ్డి గారే పోయింది కదా అనే లేదు అదేం కాదు. 2011లో ఎలక్షన్స్ ముందే కౌన్సిల్ ఎలక్షన్స్ జరిగాయి. అప్పుడు నేను చాలా బలంగా అడిగా చంద్రబాబు నాయుడు గారిని, నేనున్నటువంటి పరిస్థితుల్లో నాకు ఒక ప్లాట్ఫామ్ కావాలా, ఈరోజు నేను బయటికి తిరగాలంటే కూడా పొలిటికల్ యాక్టివిటీస్ చేయాలంటే కూడా నాకు సెక్యూరిటీ లేరు. నాకు అది లోపల వ్యవస్థ కాబట్టి ఉన్నటువంటి అప్పటి వరకు ఉన్నటువంటి సెక్యూరిటీ నేను ఫైరింగ్ చేసి ఏదో మిస్యూజ్ చేసిన ఉద్దేశంతో తీసేశారు. సో నేను బయటికి పోవాలంటే నాకు సెక్యూరిటీ లేదు, నేను మాట్లాడాలంటే నాకు ఒక వేదిక లేదు, నేను ఎక్కడైనా ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు చెప్పాలంటే ఒక ప్లాట్ఫామ్ లేదు. సో నాకు అది ఉంటే తప్పితే నేను వాళ్ళతో ఫైట్ చేయడం కష్టం అని చెప్పి 2009లో రిక్వెస్ట్ చేస్తే 2011లో నాకు అవకాశం ఇచ్చే ముందు ఆయన చెప్పారు చంద్రబాబు నాయుడు గారు, మరి ఇప్పుడు ఆయన రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు, ఇప్పుడు ఆమె నిలబడుతోంది కదా, నువ్వు ఏం చేస్తావు, నువ్వు అసెంబ్లీలో కంటెస్ట్ చేయాలంటే నీకు ఎమ్మెల్సీ ఇవ్వలేను, నెక్స్ట్ టైం ఇస్తా,
లేదు నువ్వు ఎమ్మెల్సీ కంటెస్ట్ చేయాలంటే నన్ను మళ్ళీ టికెట్ ఇన్సిస్ట్ చేయొద్దు అని చెప్పి ఆయన అడిగాడు. టికెట్ ఇస్తే మళ్ళీ అప్పుడు అడగద్దు, ఎమ్మెల్సీ ఇస్తే టికెట్ అడగద్దు, ఎందుకంటే కన్నా నాన్ సీరియస్ ఎలక్షన్స్. సరే సార్, ఎందుకంటే మనం గెలిచేది అనేది చాలా తక్కువ ఛాన్సెస్, బట్ మన ఎగ్జిస్టెన్స్ ఉండాలా, మనం ఏమైనా పోరాటం చేయాలంటే ఒక ప్లాట్ఫామ్ రావాలంటే సో ఎమ్మెల్సీ కావాల్సింది కాబట్టి ఎమ్మెల్సీ కానీ నాకు ఇస్తేనంటే అప్పుడు బీటెక్ రవికి ఆపర్చునిటీ ఇవ్వడం జరిగింది. దెన్ మీరు ఇక లేదు మళ్ళీ 14 లో మాత్రం చేశారు. 5 ఎలక్షన్స్ జరిగాయి ఈ రోజు 2009, 1999 నుంచి 4, 9, 14, 19 5 ఎలక్షన్స్. నేను ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారిపై టికెట్ కావాలని కానీ నేను ఇక్కడ నిలబడతానని చెప్పలేదు. ఆయన చెప్పినటువంటి పనులు చేయడము, ఇక్కడ యాక్టివిటీస్ అన్ని డెవలప్ చేసుకుంటా తెలుగుదేశం పార్టీని బిల్డ్ చేసుకుంటా పోతా ఉన్నా ఆటోమేటిక్ గా వాళ్ళే నాకు టికెట్ పంపించేవాళ్ళు. ఇంతవరకు నాకు ఆ పరిస్థితి రాలే. చంద్రబాబు నాయుడు గారిని పోయి నాకు టికెట్ కావాలా అని చెప్పి అడిగేటువంటి పరిస్థితి నాకు రాలేదు. ఎప్పుడు టికెట్ అడగలేదు. వాళ్ళు పంపిస్తా అన్నారు. ఆ బాధ్యతను నిర్వహిస్తానే వచ్చిన. మండల్ కౌన్సిల్ వ్యవస్థకు ప్రాధాన్యత తక్కువ ఉందనుకోవచ్చు. ఇప్పుడు కూడా తక్కువే కదా. ఇప్పుడు కూడా ఎలక్టెడ్ పర్సన్స్ ఉండేటువంటి అసెంబ్లీకి ఉండేటువంటి ప్రియారిటీ కానీ అసెంబ్లీకి ఉండేటువంటి ఫోకస్ కానీ ఎప్పుడు కూడా కౌన్సిల్లో ఉండదు. దో యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ కౌన్సిల్ ఈజ్ సపోజ్ టు బి ఎ లిటిల్ మోర్ హైయర్. ఇట్ ఈస్ అ హైయర్ ఇన్స్టిట్యూషన్ దెన్ ది అసెంబ్లీ, బట్ ద ఫోకస్ ఈజ్ ఆల్వేస్ ఆన్ ది ఎలక్టెడ్ బాడీ అసెంబ్లీ. ఇప్పుడు సార్ కౌన్సిల్ వాస్తవానికి అప్పుడు కానీ ఇప్పుడు కానీ అది మేధావుల సభ వాళ్ళ ఎందుకు జస్ట్ ఒక నామమాత్రంగానే చూస్తుంది తప్ప ఇప్పటికైనా కానీ ఏమైనా దీనిలో ఏమన్నా కొంత రాను అది మేధావుల సభ కంటే రిహాబిలిటేషన్ సెంటర్ అయిపోయింది. ఎవరెవరైతే ఓడిపోతారో, ఎవరెవరికైతే టికెట్లు ఇవ్వలేకపోతారో, ఎవరినైతే రాజకీయంగా నిరుద్యోగి అంతే తప్పితే రీహాబిలిటేషన్ సెంటర్ కనేటది తప్పితే వేరేది ఏమీ లేదు. అంటే అసెంబ్లీలే ఫెయిల్యూర్ అయిపోయినాయి. నువ్వు హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ సంథింగ్ ఫ్రమ్ ది కౌన్సిల్? ఇప్పుడు మీరు చూడండి, మనం ఏం చేయాలా అసెంబ్లీలో చేయాల్సినటువంటి విధి విధానాలు ఏముంటుంది? రెండు ప్రైమరీలీ ది పార్లమెంట్ మెంబర్స్ డ్యూటీస్ అండ్ ది లెజిస్లేటివ్ అసెంబ్లీస్ డ్యూటీస్ ఆర్ ఓన్లీ 2 డ్యూటీస్. ఫస్ట్ థింగ్ ఈస్ మేక్ లాస్, చట్టాలను చేయాలి. రెండోది బడ్జెట్ పాస్ చేయడం. దేనికి ఎంత అని చెప్పి బడ్జెట్ పాస్ చేయడం. ఆ 2 తప్ప మిగతా పనులు అన్ని చేస్తున్నాడు తప్పితే ఆ 2 ఎవరు చేస్తున్నారు? కనీసం ఒక్క ఎమ్మెల్యే అన్నా కూర్చొని ఏం చట్టం తీసుకుని రావాలని ఎక్కడైనా ఉందా? ఎవరన్నా ఒక వర్కౌట్ చేస్తున్నారా? ఎక్కడన్నా ఒక ప్రైవేట్ బిల్ చూసారా? లేదు. ఆ బిల్స్ జరిగేటప్పుడు ఒక్క నిమిషమైనా ఆ బిల్స్ లో ఉన్నటువంటి లొసుగుల మీద కానీ ఆ బిల్స్ ఎందుకు పాస్ అవుతున్నాయో అడిగే వాళ్ళు ఎవరన్నా ఉండారా? కాలక్రమేణం కాలగర్భంలో గడిపేటట్టు అనేక చట్టాలు ఇంకా ఉన్నాయి. అవన్నీ స్క్రాప్ చేయాలా, అన్ని తీసి పక్కన పారాలంటే ఆలోచన ఎవరికన్నా వచ్చిందా? ఈ రోజు కూడా ఎప్పుడో స్వాతంత్రం రాకముందు ఉన్నటువంటి లెజిస్లేషన్స్ చట్టాలే ఉంటాయి. ఈ కాలానికి అవి అనుగుణంగా కూడా లేవు. సో మనకు చట్టసభలు పెట్టింది సుప్రీంకోర్టు అప్పుడప్పుడు ఇన్వాల్వ్ అయ్యి ఇది ఎందుకు అంటే తప్ప మనం జరగడం లేదు. ఇప్పుడు అసెంబ్లీస్ లో ఈ రోజు ఇట్ హాస్ బికమ్ నీ యొక్క ఎక్స్చేంజ్ ఆఫ్ విట్స్, అంటే నీ యొక్క తెలివితేటలు ప్రదర్శించేదానికి, నీ వాక్యధైర్యం ప్రదర్శించేదానికి, లేకుండా అంటే నీకునేటువంటి ప్రత్యర్థి మీద సమర్థవంతంగా బురద జల్లేదానికి వాడుకుంటారు తప్పితే అది కూడా రాను పోయి అది వల్గర్ ఎగ్జిబిషన్ కి వచ్చేసింది. ఇప్పుడు కొన్ని రోజుల కిందట కనీసం విలువైనటువంటి చమత్కారాలు ఉన్నాయి. ఇప్పుడు రాను చమత్కారాలు లేవు, ఇంకొకటి లేవు. బండబుద్ధులు తిట్టుకోవడము, ఇసిరి కొట్టడము, రావడం పోవడం తప్పితే వేరేది ఏమీ లేదు. సో చట్టసభలు కూడా ఇంతకు ముందు 40 రోజులు ఉండేటివి. అసెంబ్లీ సెషన్స్ అంటే కన్నా బడ్జెట్ సెషన్స్ అంటే 40 days. అన్నటువంటి ఒక చట్టాన్ని ఏదైనా చేస్తే తయారు చేసుకొని దాన్ని ఎట్లా మార్చాలా, ఏం కథ, ఏమేమి మార్పులు దాని మీద చర్చలు జరగాల. ఇప్పుడు అట్లా కాదు. ఈ రోజు అంతా 0 hour మొదలు పెడితే 0 hour రాత్రి వరకు అదే అయిపోతుంది. అంటే పేపర్ లో వచ్చింది 0 hour ఇస్ ఫస్ట్ 1 hour ఇస్ మెంట్ ఫర్ 0 hour. అంటే ఆ రోజు వచ్చినటువంటి ప్రాధాన్యత ఉన్నటువంటి ఇష్యూస్ మీద చర్చ. బట్ 0 hour బికమ్స్ ద మోస్ట్ ట్రెండింగ్ థింగ్. ఆ రోజు నుంచి ఏదైనా న్యూస్ పేపర్లు వస్తే ఆ గొడవ తీసుకోవడము, వీళ్ళు వాళ్ళ మీద బురద జల్లడం, వాళ్ళు వీళ్ళ మీద బురద జల్లడం, సో లేకుంటే కొట్టుకోవడము, లేకుంటే వాటితో వాకౌట్ కావడము. ఇంకా లాస్ట్కి ఇవన్నీ ఏవైతే ఈ బిల్స్ అన్ని పెడతారో లాస్ట్ రోజు కూర్చొని గిలటిన్ చేసేయడం అన్ని అయిపోయినాయి. డ్యూటీస్ మొత్తం మర్చిపోయారు, పారిపోయినాయి. అంటే రాను మర్చిపోయారా లేకపోతే మార్పు జరిపించబడినాయి? అది ఎట్లా చెప్పాలి నాకు కూడా అర్థం కావడం లేదు. మారిపోయిన ఇప్పుడు జనంలో నిజంగా అవేర్నెస్ వచ్చి మీరు చేస్తున్నది తప్పు అని ఇటువంటి యాక్టివిటీస్ ను ఎవరు అడగాలి? ఒకసారి వన్స్ ఎలక్టెడ్ బై ద పీపుల్ అతను ఏమనుకున్నాడు 5 years దాకా నన్ను ఎవరు అడగటం లేదు. 5 ఏళ్ళు కాదు కదా, 5 ఏళ్ల తర్వాత అట్లా ఎవరైతే సరిగ్గా చేయలేదో వాళ్ళని వెనక్కు పంపించేటువంటి కార్యక్రమాలు జరిగింటే ఇవి జరుగుతాయా? బాధ్యతారహితంగా వ్యవహరించేటువంటి వాళ్ళ మీద ప్రజల ఆగ్రహం కన్నా పడినట్టయితే తిరిగి చేసే వాళ్ళు కాదు కదా. ప్రజలకు కూడా అదే నచ్చుతా ఉంది. ఇప్పుడు
నిజంగా సమర్థవంతమైనటువంటి చర్చ, నిజంగా బుక్స్ ప్రకారం నీకు ఆడ చర్చలు జరిగితే వాళ్ళకి నచ్చే పరిస్థితి కూడా లేదు, వాళ్ళు చూసేదానికి లేదు, వాళ్ళకి వినోదం కావాలా. ప్రజలకు కూడా అసెంబ్లీ ఆల్సో బికమ్ సోర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. నీకు రాను నీకు వాళ్ళు తిట్టుకుంటే తప్పితే వీడికి ఆనందం లేదనమాట, ఏదో చట్టం చెప్తే మనకేంది లేదనుకుని వదిలిపెట్టేటువంటి పరిస్థితులు. అంటే చూడండి సార్, ఇంత దిగజారిపోయినాయి అనుకోవచ్చు. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ 17 times ఎలక్షన్స్ జరిగినాయి, అటు 2 స్టేట్స్ లో కావచ్చు, అటు యూనియన్ గవర్నమెంట్. కానీ ప్రజల జీవన విధానాన్ని ఇంకా మార్చలేకపోయాము, ఇంకా పేదరికం ఉన్నదంటే కారకులు ఎవరు? పేదరికం మీద అనేక రకాల మార్పులు అంటే రాను బెటర్ డెలివరీ సిస్టమ్స్ వస్తూ ఉన్నాయి. ఇంతకుముందు ఎప్పుడు నేను బాగా యూత్ స్టేజ్లో ఉండేటప్పుడు, ఎప్పుడు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి ఉండేటప్పుడు ఒక స్టేట్మెంట్ చూసా, మేము ఏదైనా పేద ప్రజలకు చేరాలని చెప్పేసి ఒక 100 రూపాయలు బడ్జెట్ పెడితే 7 రూపాయలు 8 రూపాయలు మాత్రమే చేరుతుంది వాళ్ళకు, రకరకాలుగా ఇది పోతా ఉంది అనేటువంటి పద్ధతి ఉంది. కానీ రాను ఇప్పుడు 100% అయిపోయింది. ఈరోజు వచ్చినటువంటి కమ్యూనికేషన్స్, ఈరోజు వచ్చినటువంటి సాఫ్ట్వేర్లు, ఈరోజు వచ్చినటువంటి సెల్ ఫోన్లు, ఈరోజు వచ్చినటువంటి బ్యాంకింగ్ విధానాలు, ఆన్లైన్ సిస్టమ్, ఇవన్నీ వచ్చిన తర్వాత పారదర్శకత ఎక్కువ పెరిగిపోయింది. ఎందుకు దాదాపు 75 years పట్టింది అనుకోవచ్చు ఇంత దూరం రావడానికి? కేవలము యాజ్ పర్ మనం లా ప్రకారమైన కానీ రాజ్యాంగం ప్రకారమైన కానీ 10 years లో ఇక్కడ ఉన్న వాళ్ళని తీసుకురావాలి. ఇట్స్ ద డ్యూటీస్ ఆఫ్ ఎలక్టెడ్ పీపుల్ది. తర్వాత ఎట్ ద సేమ్ టైం ఎగ్జిక్యూటివ్ ఏది మన ఉద్యోగస్తుంది. ఇది ఇంత పటిష్టమైనటువంటి రాజ్యాంగం ఉన్న తర్వాత కూడా ఇంకా ఈ లాగడం ఏంటంటే టైం ఒక్కొక్కసారి అట్లే తీసుకుంటుంది. ఎప్పుడైతే ఇల్లిటరసీ ఎక్కువ ఉంటుందో, ఇల్లిటరసీని ఎడ్యుకేట్ చేయడము, లేకుండా అంటే వాళ్ళకు ఉన్నటువంటి మితిమీరినటువంటి స్వేచ్ఛ. ఈరోజు భారతదేశంలో ఈ యొక్క డెమోక్రసీ లేకుండా ఒక రకమైనటువంటి డిక్టేటర్షిప్ ఉంటే ఎప్పుడో చైనా కంటే అగ్రగామిగా మారేది. చైనా అండ్ ఇండియా, ఐ థింక్ బోత్ ఆఫ్ దెమ్ హ్యావ్ స్టార్టెడ్ ఒక 35 years బ్యాక్ చూస్తే రెండు సమానమైనటువంటి ఆర్థిక పరిస్థితులు, సమానమైనటువంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. కానీ ఈరోజు చైనా ఎక్కడికో వెళ్ళిపోయింది, కానీ భారతదేశం ఇక్కడనే ఉంది. దానికి కారణం అంటే అనుకున్నంత చైనాతో పాటు మనం పరిగెత్తలేకపోవడం. దానికి కారణం ఏంటంటే మనకున్నటువంటి మితిమీరినటువంటి స్వేచ్ఛ. పనులకు ఇప్పుడు ఎవరైనా ఉంటారు, మితిమీరి ఈ ఓట్ల కోసం చేసేటువంటి దానాలు, ధర్మాలు, లేకుండా అంటే ఈ రకమైనటువంటి స్కీమ్స్. అంటే వాళ్ళకు అడ్మినిస్ట్రేషన్ రాను రాజకీయ నాయకులకు వాళ్ళ అధికారం రావడమే ముఖ్యమైపోయింది. అధికారం రావడం ముఖ్యమైనప్పుడు ఏం చేస్తారంటే ప్రజలను ప్రలోభ పెట్టడం. ఏది న్యాయము, ఏది ధర్మం అనేది డిఫరెన్స్. నువ్వు ఎంతవరకు ఇవ్వాలా, ఎంతవరకు వాళ్ళు సపోర్ట్ చేయాలనేటువంటి దాంట్లో చాలా రకాల వర్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు నువ్వు చేసేటప్పుడు ఏది మేధావులంతా ఏమనుకుంటారు, నువ్వు ఇచ్చేటువంటి రూపాయి వాడికి శాశ్వతంగా పెరిగే రకంగా ఉండాలా. సో వాళ్ళ విద్య పెంచాలా, వాళ్ళలో చదువు, వాళ్ళు ఉన్నటువంటి అక్షరాస్యతను నిర్మూలించాలా, వాళ్ళందరినీ కూడా ఎడ్యుకేట్ చేయాలా, వాళ్ళకందరినీ కూడా కొంచెం వేరే దాంట్లో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలా. ఇట్లా కొన్ని ఉంటాయి. కానీ రాను ఏమైపోయిందంటే ఈ పాపులిస్టిక్ స్కీమ్స్, ఎవరెట్లా పోతే మాకేముంది, సో నాకు కావాల్సింది అంటే కూర్చొని ఇమీడియట్ గా వాళ్ళకు లబ్ధి చేరుస్తే నాకు ఓటేస్తారు కదా అనేటువంటి ఎలక్షన్స్ రావడం జరిగినాయి. కాబట్టి మనం మనకు ఉండేటువంటి ధనాన్నంతా ఒక అసెట్ క్రియేట్ చేసేదానికంటే ఈ ఫ్రీగా పంచి దాన ధర్మాలు చేసేదానికి అయిపోయింది. సపోజ్ ఒక కుటుంబం ఉందనుకోండి, నా కుటుంబం ఉంది, నాకు ఒక 10 లక్షల రూపాయల ఆదాయం వస్తుంది నా కుటుంబంలో. సో 10 లక్షల రూపాయల ఆదాయాన్ని దీన్ని మళ్ళా ఇంకొక పక్కన భూమి కొనడమో లేకుంటే ఇంకోటి చేయడమో చేసుకుంటా పోతే మా యొక్క ఆర్థిక స్తోమత కానీ లేకుంటే మా పరిస్థితులు పెరుగుతా పోతాయి రోజు రోజు. అట్లా కాకుండా 10 లక్షలు వచ్చింది కదా అని చెప్పి అందరికి పంచి పారేస్తారనుకో, 1 సంవత్సరం అయిపోతుంది, 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నీ దగ్గర డబ్బే ఉండదు. సో నీకు ఆ గ్రోత్ అనేది రాదు. సో అదే రకంగా మన భారతదేశం కూడా సో ఎప్పుడైతే మనం ఈ పాపులిస్టిక్ స్కీమ్స్ కు ఎక్కువ అలవాటు పడ్డామో, ఎప్పుడైతే ఇల్లిటరేట్స్ ఎక్కువ ఉండరో, ఎప్పుడైతే అక్షరాభ్యాసం తక్కువ ఉందో, వీళ్ళకి కామన్ నాలెడ్జ్ కానీ నాలెడ్జ్ లేదు, అటువంటి ఎడ్యుకేట్ ఉండేటప్పుడు కొంచెం డెవలప్మెంట్ స్లో ప్రోగ్రెస్ లోనే జరుగుతుంది. సో ఇక్కడ 2 విషయాలు మనం పాయింట్అవుట్ చేయాల్సిన, ఒకటి ప్రజలకు సరే అవిద్య వల్ల ఎన్నుకున్నటువంటి నాయకుల్ని వాళ్ళు సరిగ్గా ఎన్నుకోలేకపోవడము, ఒకవేళ ఎన్నుకున్నా కానీ వాళ్ళు సరిగ్గా పనిచేయకపోవడం, ఈ 2 ఇప్పుడు భారత రాజకీయాలకు ఒక ప్రత్యేకత ఉంది. నువ్వు ఎన్నుకున్న తర్వాత 5 సంవత్సరాలు పర్ఫామ్ చేయాలి. 5 సంవత్సరాలు పర్ఫామ్ చేసిన తర్వాత మళ్ళీ నీ దగ్గరికే రావాలా ఓటు కోసం. నిజంగా సరిగ్గా చేయలేదనుకో, వాళ్ళని తిరస్కరించినట్టయితే అటువంటి నాయకులు తయారు గారు కదా. నేను పూర్వం కూడా నేను చూసా, బద్వేలు వీరారెడ్డి గారు ఎట్లా బతికారు, రాజగోపాల్ రెడ్డి గారు ఎట్లా బతికారు, డిఎన్ రెడ్డి గారు అంటే చాలా తరాల నుంచి కూడా మా దగ్గర బంధువులు, దివాకర్ రెడ్డి గారు, వీళ్ళందరూ రాను ఎట్లా డిస్ఇంటిగ్రేట్ అయిపోతా వస్తుంది.
ఆ రోజులో ఒక రూపాయి డబ్బు కూడా ఇంట్లో నుంచి తీసుకుని పోయి డబ్బులు పంచేవాళ్ళు కాదు. పెద్ద ఆయన వచ్చినాడంటే కన్నా పెద్ద ఆయన చూసుకొని ఆయన హుందాతనం చూసుకొని ఓట్లు వేసేవాళ్ళు. రానేది ఏమైపోయింది, డబ్బులు పంచాల్సినటువంటి పరిస్థితి అయిపోయింది. ఒకడు మొదలు పెడితే ఇంకొకటి కూడా నిజాయితీ పరులు కూడా పంచాల్సిందే, లేకుంటే అతను ఓడిపోతాడు. సో దానికోసం అతను కరెక్ట్ కావాల్సి వచ్చింది. అయితే ఏ రోజైతే జనము నీ దగ్గర నుంచి డబ్బులు ఆశించారో ఎక్కడి నుంచి తెచ్చిస్తావు? నీ ఇంట్లో ఉన్నటువంటి వనరులు ప్రతి ఎలక్షన్ సరిపోవు కదా. కాబట్టి ఫోర్స్ టు కలెక్ట్, అదే తీసుకుని రావడం, అదే ఇక్కడ పెట్టడం, దాన్ని మళ్ళా కొంతమంది మళ్ళా కొంచెం మిగిలించుకోవడము. సో ఈ రకంగా రాజకీయాల్లో ఇంతకుముందు మీరు 3-4 దఫాలుగా ఇట్లా సరే ఓటమి గెలుపు రకరకాలు ఎప్పుడైనా ఈ అంశాలపై సఫర్ అయిన రోజులు ఉన్నాయా? అడ్జస్ట్ కావడమే. ఇప్పుడు మనం సఫర్ అయ్యేది ఏముంది, వీ హావ్ టు అడ్జస్ట్ అండ్ గో హెడ్. మనము స్లోగా మనం ఏదైనా ఒకటి చెప్పగలుగుతాం, కానీ జనంలో అవేర్నెస్ వచ్చినంత వరకు, జనంలో మనం చేసేది కరెక్టా కాదా అనే ఆలోచన వచ్చేంత వరకు మనం దీనంతా భరిస్తూ ఉండాల్సిందే, దీంట్లో అడ్జస్ట్ కావాల్సిందే, అంతే. 2019 తర్వాత చాలా పరిణామాలు జరిగినాయి. ఏంటి మీలో ఈ పరిణామాలు రావడానికి అంటే ఎక్కడ మీకు అసంతృప్తి అయింది? మనం నమ్ముకునేటువంటి నాయకుడు మన మీద సదభిప్రాయం లేదు అని మనకు తెలిసినప్పుడు, అది కాకుండా పులివెందులు లాంటి నియోజకవర్గంలో ఇంత రిస్క్ తీసుకొని ఎందుకంటే ఇన్ని కష్టాలు పడాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ తండ్రి గారి మీద పోటీ చేశారు, కొడుకు గారి మీద పోటీ చేశారు. మీకు భిన్నమైన వ్యక్తులు అంటే ఎవరు అవపడుతున్నారు? ఎవరికి వాళ్ళే భిన్నమైనటువంటి వ్యక్తులు. బట్ ఎప్పటికి కూడా చెప్పచ్చు, నేను ఇటీవల కాలంలో చూసినటువంటి ముఖ్యమంత్రులు, రాజకీయ నాయకులకు అందరికంటే అంటే నేను వాళ్ళ పూర్వతరం రాజకీయ నాయకులు చూశాను. నేను చాలా సన్నిహితంగా పెరిగింది రాజగోపాల్ రెడ్డి గారి దగ్గర, బద్వేలు వీరారెడ్డి గారి దగ్గర. రాజగోపాల్ రెడ్డి గారు సొంతం నా దగ్గర బంధువు, కానీ నాకు మా మేనమామ దగ్గర ఎంత దగ్గరగా ఉన్నానో వీరారెడ్డి గారు అంతకంటే ఎక్కువ స్థానం కల్పించాడు. ఆయనకు కొడుకులు లేరు. సో నన్ను ఎప్పుడు కూడా నేను ఏదైనా చెప్తే ఆయన కొడుకుంటే ఏ స్థానం ఇస్తాడో అంతకంటే గొప్ప స్థానమే నాకు ఇచ్చాడు. వాళ్ళిద్దరు ఇచ్చినటువంటి ప్రేమ, వాళ్ళిద్దరు ఉన్నటువంటి పార్టీ, ఆ రకంగానే పార్టీలో లీనమైపోయి తెలుగుదేశంలో వెళ్ళిపోయాను నేను. అంతే తప్పితే వేరే అంటే నాకున్నటువంటి ఆ పొలిటికల్ రైవల్రీ, ఆ చిన్న ఇష్యూ ఒకటి ఉంటే తర్వాత ఎప్పుడైతే వీళ్ళ ఫోల్డ్లోకి వచ్చేసామో ఇంకా ఆ స్ట్రీమ్ లో కొట్టుకుంటూ వెళ్ళిపోయినాం. అదే ఒక రకంగా చెప్పాలంటే మిమ్మల్ని ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు అయితే వాడుకోతున్నారు పార్టీ అని కూడా అనుకోవచ్చు. వీరారెడ్డి గారు చనిపోయిన తర్వాత కేవలం ఓన్లీ చంద్రబాబు నాయుడు వాస్ మై బాస్. సో చంద్రబాబు నాయుడుకు నాకు బాగానే రిలేషన్షిప్ ఉన్నింది. ఫస్ట్ లో ఆయన కూడా కొంచెం ఉన్నింది, బట్ రాను ఆయనలో కూడా మార్పు చాలా జరుగుతా ఉంది. అది ఆయనకున్నటువంటి పరిస్థితుల వల్ల జరిగిందా లేకుంటే సహజంగా ఆయనకున్నటువంటి గుణమో నాకు తెలియదు. బట్ నేను రాజకీయాలు మొట్టమొదట 99లో నేను కంటెస్ట్ చేసినప్పటికీ 96 నుంచి చంద్రబాబు నాయుడు గారితో సరిత్యం, అంటే వీరారెడ్డి మంత్రి వీరారెడ్డి గారితో నేను పోవడము, సమానంగా నన్ను కూడా ఆయన కూర్చోబెట్టుకోవడం, నన్ను ఎంకరేజ్ చేయడం. ఆ రోజుకి ఏం లేదు, ఓన్లీ మండల ప్రెసిడెంట్, బట్ ఒక మంత్రి స్థాయిలో నన్ను పక్కన కూర్చోబెట్టుకోవడం, నాకు చెప్పడం, ఇక్కడ ఇన్ఛార్జ్గా ఆయన్ని అపాయింట్ చేయడము. సో ఆ రోజు నుంచి మాకుంది. కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి చాలా వ్యత్యాసం. 2000 మీకు ఇక్కడ 2 సార్లు మీరు కూడా ఎవరు వైపు ముఖ్యమంత్రి మీద పోటీ చేశారు. అప్పటికి ఇప్పటికి ముఖ్యమంత్రుల్లో మార్పులు ఏం లేదు, కానీ రాను ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా డెమోక్రటిక్ గా ఉండేవాడు. అప్పుడు నాయకులకు కలిసేదానికి సమయం ఇచ్చేవాడు, నాయకులు చెప్పింది వినేవాళ్ళు, ప్రతిరోజు ఏదో కొంచెం సమయమైనా కేటాయించేవాడు. నేను ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారిని కలవకుండా ఇంటికి రాలా. ఎప్పుడైనా నేను పోయి కలవాలని చెప్పి అనుకుంటే ఏ నిమిషమైనా పోయి డైరెక్ట్ గా ఆయన ఆఫీస్ ఆయన ఇంటి దగ్గర పోవడము, ఓ 2 గంటలు వెయిటింగో, 3 గంటలు వెయిటింగో, 4 గంటలు వెయిటింగో, ఎంతసేపు అయినా కూడా ఆ రోజు కలిసే వచ్చేవాడిని. వాట్ ఎవర్ రిప్రజెంటేషన్ మనం ఇవ్వాల్సింది ఇచ్చేవాడిని. రాజశేఖర రెడ్డి గారు అయితే ఇంకా ఎక్కువగా, అంటే నేను వినడమే కానీ నేను ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారి దగ్గర పోలే. రాజశేఖర రెడ్డి గారు అయితే ఇంకా చాలా బాగా మానే పోతానే లేస్తానే ఫస్ట్ జనం దగ్గరికి రావడం, వాళ్ళ దగ్గర అర్జీలన్నీ నడుచుకుంటా పోవడం, తీసుకున్న తర్వాత మళ్ళా విఐపీస్ తో తీసుకోవడము, ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆఫీస్ పోవడము, ఆఫీస్ లో పని అయిపోయిన రాజశేఖర రెడ్డి గారు నాకు తెలిసినటువంటి దాంట్లో ద బెస్ట్ పొలిటీషియన్, ద మోస్ట్ ప్రాక్టికల్ పొలిటీషియన్. నిజంగా నాయకులకు ప్రజలకు ఇద్దరికి మెచ్చినటువంటి ముఖ్యమంత్రి ఉన్నానంటే రాజశేఖర రెడ్డి గారు అని చెప్పచ్చు. నేను రాజశేఖర రెడ్డి గారి పైన 3 సార్లు పోటీ చేసిన నేను ఇప్పుడు చూసినటువంటి వాతావరణంలో ఐ ఫీల్ దట్ ఈస్ ది ఐడియల్ ఫార్మ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, దట్ ఈస్ ది ఐడియల్ ఫార్మ్ ఒక ముఖ్యమంత్రి ఉండాలంటే అనుకుంటా. కాలక్రమేణా మార్పులు వచ్చినాయి. ఈ రోజు మనటి వరకు తెలంగాణ కానీ లేకుంటే చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ రాను డిసింటిగ్రేట్, మీతో ఎందుకు మాట్లాడాలా, మీ దగ్గరికి ఎందుకు రావాలా, మీరిస్తే మీ ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వాలా. ఇప్పుడు అందరికి స్ట్రాటజిస్ట్ల కాలం అయిపోయింది. ఎవడో స్ట్రాటజిస్ట్ కూర్చుంటాడు, ఐపాక్ పీకేనో రాబిన్ శర్మనో ఎవరో కూర్చుంటారు, వాళ్ళు కూర్చొని
వాళ్ళ మనుషులు పంపించుకుంటారు, వాళ్ళు కొన్ని కోట్లు ఇస్తారు, వాళ్ళు తయారు చేసి ఇంకో స్క్రిప్ట్ ఇస్తారు, ఆ స్క్రిప్ట్ ప్రకారం పోతున్నాడు తప్పితే జనం నుంచి జనంలో వచ్చినటువంటి లీడర్ల గురించి 10 మంది మనస్తత్వాల గురించి వీళ్ళు తెలుసుకోవడం లేదు ప్రాక్టికల్ గా. దే ఆర్ బీయింగ్ ఫీడెడ్ విత్ సమ్ ఇన్ఫర్మేషన్ విత్ బై ది స్ట్రాటజిస్ట్. అదే ఒక్కొక్క పార్టీకి ఒక స్ట్రాటజిస్ట్ ఉన్నాడు, ఆ స్ట్రాటజిస్టులు చేస్తాండ్రు. ఇది ఎంతవరకు నమ్ముకోవచ్చు అనేది వీళ్ళకి కూడా అర్థం కావడంలా. ఇప్పుడు ఇది ఎంతవరకు శాస్త్రీయమో మనకు అర్థం కావడంలా. 1-2 ఎలక్షన్స్ లో అయిపోతే అందరూ స్ట్రాటజిస్ట్ పెట్టుకోవడమే వదిలిపెట్టారు. ట్రెడిషనల్ రాజకీయ విధానాన్ని పూర్తిగా వదిలిపెట్టేస్తారు. జనం అవసరం లేదు, లేకుంటే జనం నుంచి వచ్చినటువంటి లీడర్లతో అవసరం లేదు, వాళ్ళతో మనం చర్చించాల్సిన అవసరం లేదు, వాళ్ళు చెప్పింది వినాల్సిన అవసరం లేదు, వాళ్ళకు సమయం ఇవ్వాల్సిన అవసరం లేదు. సో మనకేం కావాలా, డైరెక్ట్ గా ప్రజలకు ఏం కావాలా, వాళ్ళు ఏదో స్ట్రాటజీస్ చెప్తాడు, అవి చేసుకుంటా పోతా ఉంటే సరిపోతుంది. వాళ్ళు టైం టు టైం వాళ్ళు జనం లేకపోతే ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటారు. సో రాను రాను ఎమ్మెల్యేల యొక్కటి కానీ లేకుంటే మంత్రుల యొక్క పాత్ర కానీ పూర్తిగా తగ్గిపోయింది. ఇప్పుడు ఒక మినిస్టర్ ఉన్నాడు అనుకోండి, హౌ ఫార్ ఈజ్ ద మినిస్టర్? ఒక జిల్లాలో కూడా అతను ఏం చెప్పేటువంటి పరిస్థితులు లేవు. ఒక ఎమ్మెల్యే ఏమైపోయినాడు, ఒక చిన్న నియోజకవర్గం తీసుకొని ముఖ్యమంత్రి పైన రాజు అయితే కన్నా ఇది నేను సామంత రాజు, ఈ ఏరియాలో ఉన్నటువంటి వసూలు నాకు కావాలనేటువంటి పరిస్థితికి పోయింది తప్పితే మీకు పూర్వకాలం ఉన్నటువంటి మంచి పద్ధతులు కానీ మేలు చేయాలనేటువంటి లేవు. అంటే అతని పరిస్థితి కూడా అంతే. ఇప్పుడు 50 కోట్లు 40 కోట్లు 30 కోట్లు అతను డబ్బులు ఖర్చు పెట్టిన తర్వాత ఆ అప్పులోడు వచ్చి మీద పడినప్పుడు ఏం చేస్తాడు? సరే ఉండి ఖర్చు పెట్టుకున్నోడైతే అది వేరే పరిస్థితి. లేనోడి పరిస్థితి ఎవరి దగ్గర అప్పులు తెచ్చి పెట్టింటాడు ఆ రోజు ఎలక్షన్ ఎట్టైనా నెగ్గాలని, ఓడిపోయినోని కర్త ఆత్మహత్యనే, వాడు దివాళా తీసిపోవాల్సిందే. గెలిచిన పరిస్థితి కూడా ఏమైంది, రోడ్ల మీద పడి ఇంకా రక్కి ఏ ఆధారం దొరికితే ఏ వనరులు దొరికితే దాని మీద పడి దోచుకునే దానికి మొదలైపోయినా. సో అట్లా మీరు చంద్రబాబును కలవకున్న రోజులు కొన్ని మీలో ఉన్నాయి. లేదు, చంద్రబాబు నాయుడు గారు నేను ఎప్పుడు కలిగినా ఉంది, కానీ ఈ మధ్య కాలంలో లేవంటున్నా. కేసీఆర్ చూశారు, ఒక గొప్ప ప్రజల యొక్క కవి లేకుండా అంటే ఒక గొప్ప విప్లవ వీరుడు అంటే గద్దర్ ఆయన కలవాలని పోతే రోడ్డు మీద కూర్చోబెట్టుకున్నటువంటి పరిస్థితులు ఎంత దారుణం అది. అది జీవితాన్నే జనం కోసం త్యాగం చేసేటువంటి వ్యక్తులు వాళ్ళ స్వార్థంలా ఏమి కనీసం లోపల పిలిచి ఒక 5 నిమిషాలు మాట్లాడలేని పరిస్థితి ఉన్నారంటే కొన్ని బాధాకరం ఉంటాయి. ఆ బాధాకరమే ఈ రోజు అది ఎవరైనా కానీ. సో మార్పు సహజం అనుకున్నారు ఇక్కడ. లేదు, ఇక్కడ మార్పు సహజం అనుకోవడం లేదు. నీలో ఇంకెందుకు ఉండాలి, అందులో కంపల్సరీ రావాలి బయటికి. చంద్రబాబు నాయుడు గారి పరిస్థితులు, ఆయన యొక్క రోజు రోజుకు జరిగేటువంటి ఆయన అవలంబిస్తున్నటువంటి పద్ధతులు చూసిన తర్వాత అక్కడ ఇంకా కొనసాగడం అనవసరం. రెండవది, ఆయన ఎట్లయినా ఉండని మన మీద నమ్మకం లేనప్పుడు, మన మీద ప్రత్యేకంగా ఆయనకు వేరే అభిప్రాయం ఉండేటప్పుడు ఇంత రిస్క్ తీసుకొని అంతే కదా. ఇప్పుడు నేను ఇంత రిస్క్ తీసుకున్నప్పుడు ఐ షుడ్ బి అట్ ద టాప్ మోస్ట్ ప్రియారిటీ. అతను నేనే తను అన్నంత ధైర్యం ఇస్తే తప్పితే ఇక్కడ నడిచేటువంటి కాలాలు ఉండవు. మరి అటువంటిది ఆయన మనసులోనే వేరే రకమైనటువంటి ఆలోచనలు అక్కర్లేదు. ఇక్కడ ఏంది బాధ్యత, పెద్ద బాధ్యత ఉందనుకోవచ్చా ఇప్పుడు? నేనేం ఏ బాధ్యతలు అడగలేదు. 4 సంవత్సరాల విరామం తర్వాత చాలా మంది ఇక్కడ మా క్యాడర్స్ కానీ ఇన్ని రోజుల నుంచి నా దగ్గరికి వచ్చేవాళ్ళు కానీ ప్రజల దగ్గర నుంచి కూడా మీరు ఖాళీగా కూర్చొని ఉంటే మాకు బాగుండడం, ఏదైనా మీరు పార్టీ మీద మెయిన్ ఫీల్డ్ లేకపోతే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయాలు రోజు వస్తూనే ఉన్నాయి. కానీ నాకున్నటువంటి ఈగో నాకుంది కదా, ఒకరి దగ్గరికి నేను పోవాలంటే అది ఎందుకు చిన్నప్పటి నుంచి కొన్ని ఉంటాయి. సో నేను ఎవరి దగ్గరికి పోయేదని నేను ఎటువంటి అప్లికేషన్ పెట్టుకోను. నేను 5 సార్లు నేను పోటీ చేసిన, నేను ఏ రోజు అప్లికేషన్ పెట్టలే. ఇక్కడ ఏంటి, నేను ఒక పార్టీలోకి పోవాలంటే కూడా నాకు రకమైనటువంటి దాన్ని అనుకోండి లేకుంటే ఇంకోటి అనుకోండి 10 మందికి చేశాను. నా దగ్గరికి ఎవడైనా వస్తే నేను చూస్తాం అనుకునేటువంటి ఒక ఆలోచన. కాబట్టి 4 సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వచ్చింది. మరి ఇటీవలే మన వైఎస్ఆర్సీపీ నుంచి వాళ్ళ ప్రతినిధులు రావడము, ఆహ్వానించడం, ఒకసారి మిగతా వాళ్ళందరితో కూడా ఒకసారి కూర్చొని మాట్లాడుకున్నాం. మాట్లాడిన తర్వాత మీరు ఎక్కడికైనా ఉండండి, రాజకీయాలు అయితే యాక్టివ్గా ఉంటే కదా మాకు ముఖ్యము అనేటువంటి బాధ వచ్చినప్పుడు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ పులివెందుల నియోజకవర్గం, మీ మండలం అందులో ఉంది, మా మండలం కూడా పులివెందుల నియోజకవర్గంలో 5 సార్లు పోటీ చేస్తుంది కూడా, గత 30 సంవత్సరాల నుంచి పోటీ చేస్తా ఉన్నది కూడా ఈ నియోజకవర్గం నుంచే కదా. సో ఈ నియోజకవర్గంలో విపరీతమైనటువంటి అభివృద్ధి పనులు కూడా జరుగుతాయి. సో ఆయన పిలిచినాడు పెద్ద మనసు. సో మనం ఇక్కడ గెలవడం అనేది కూడా ఇంపాసిబుల్. రాను ఇప్పుడు మొట్టమొదటి ఎలక్షన్స్ లో నేను నిలబడినప్పుడు నాకు రాజశేఖర రెడ్డి గారికి డిఫరెన్స్ వచ్చి 30,000. సో అది రోజు రోజుకు పెరుగుతా పోతుంది. బట్ ప్రతిరోజు నా యొక్క కష్టం పెరిగినా, నా యొక్క త్యాగం పెరిగినా,
నేను ప్రజలకు ఎంత కావాలంటే అంత సాక్రిఫైస్ పెరిగినా కూడా గుర్తింపు లేదు, మార్జిన్ వాళ్ళు పెరుగుతుంది. ఎందుకంటే Yes. వాళ్ళు ఇంకా ఎక్కువ పెరుగుతారు. Yes. ఇద్దరం అంతే. ఒకటేసారి స్టార్ట్ చేసేప్పుడు అంటే వాళ్ళు position 30,000 లో ప్లస్ లో ఉండింది, Yes. నేనే పెరుగుతా పోతున్నా కానీ వాళ్ళు చాలా ఎక్కువ పెరిగిపోయారు. అంటే వాళ్ళ పొజిషన్ లో ఉన్నారు, ఇంకింత యాక్టివిటీస్ ఎక్కువ అవుతున్నాయి, ముఖ్యమంత్రి- ప్రజలతో సత్సంబంధాలు ఎక్కువ పెరుగుతున్నాయి కావచ్చు, రకరకాల. ఇప్పుడు ఏంటంటే అంతే. మీరు పొజిషన్ లేరు, మీరు ఇంకో సహకారం చేసే చేయలేరు. ఉంటారు కదా అట్లాగా. సో ఇది తీసుకొచ్చింది అనుకో. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు సన్నిధానంలో ఏంటి మీకేమన్నా అబ్బాయి ఇంకా బాధ్యతలు ఇట్లా ఏ బాధ్యతలు అడగల, ఒకటే ఒకటి అడిగా ఆయన, నన్ను గౌరవంగా చూసుకోండి. నాకు సంబంధించి ఎవరైనా పార్టీలోకి తీసుకొని వస్తే రేపు వాళ్ళు కూడా సమానమైనటువంటి గౌరవం, వాళ్ళకి ఏమైనా చిన్న చిన్న పనులు పడితే తేడా లేకుండా మీ కార్యకర్తలు ఏ రకంగా మీరు చూస్తారు, వీళ్ళు కూడా సమానం, వాళ్ళు కూడా మీ ఎవరెవరైతే నాతో పాటు వస్తారో వాళ్ళని కూడా చూసుకోండి. నేను ఎక్కువ ప్రజల సమస్యల పట్ల కొంచెం ఎక్కువ స్పందిస్తూ ఉంటాను, నాకు కొంత అవకాశం ఇవ్వండి. మేడం వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు మీరు ఈ పార్టీలోకి వస్తా అన్నప్పుడు? ఫస్ట్ లో ఆ యొక్క అభిప్రాయం చెప్పినప్పుడు పెద్దగా సీరియస్ గా తీసుకెళ్ళి, కానీ రాను రాను నేను ఎక్కువ ఇన్వాల్వ్ అయి చేసే కొద్దీ వాళ్ళలో కూడా ఆ ఇన్వాల్వ్మెంట్, ఐ థింక్ అదే ఫ్యామిలీ రిలేషన్షిప్ అట్లే ఉంటుంది అనుకుంటా. కుటుంబ పెద్ద ఏదైనా నిర్ణయం తీసుకుంటే వాళ్ళు కూడా అంటే వాళ్ళకు నాకంటే కూడా ఉత్సాహం వాళ్ళకు, నా పిల్లల్లో కానీ నా పిల్లల్లో కానీ ఎప్పుడైనా ఈవినింగ్ టీవీ చూసేటప్పుడు కూడా మా వైఫ్ లో కానీ ప్రశాంతమైన వాతావరణం వచ్చింది. ఇప్పుడు సరే గెలుపు ఓటమి తర్వాత టెన్షన్ లేనటువంటి, ఇప్పుడు ఇన్ని రోజులు బలమైనటువంటి ప్రత్యర్థులతో ఏం జరుగుతుందో ఏమో తెలియనటువంటి టెన్షన్. ఇప్పుడు ఇంతకుముందు ఎప్పుడు ఎదురీత, ఈ రోజు ప్రవాహం వెంటబడిపోవడమే, కాబట్టి కంఫర్టబుల్ కదా. అప్పుడైతే ఎదురీత చాలా కష్టం కదా, నీటికి విరుద్ధంగా పోయేది వేరు, దాంతో పాటు కొట్టుకుంటూ పోవడం వేరు. ఇది ఏం చేస్తుంది, ఊరికి పట్టుకుంటే అదే ప్రవాహమే తీసుకొని పోతుంది. నేను భిన్నంగా ఏపీ కొంత తేడా ఉంది ఈ అభివృద్ధి కోణంలో అని ఏమన్నా మేమంటే మీరేమంటారు? తప్పకుండా భిన్నంగానే ఉంది, బట్ ఆ భిన్నము మంచి వైపు. అంతేనా? 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు, తెలంగాణ ఆంధ్ర విడిపోయింది, అవకాశం ఇచ్చారు, కానీ ఆ అవకాశాన్ని టీడీపీ ఉపయోగించుకోలేకపోయిందా? అట్ ద సేమ్ టైం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఏదో నమ్మి ఓటేశారు అనుకోవచ్చా? లేదు, అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏ రోజైతే రాజశేఖర రెడ్డి గారు చనిపోయారో ఆ రోజు నుంచి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం చేయాలని చెప్పేసి కాంగ్రెస్ తరఫున పోరాటం చేయడము, దానికి కాంగ్రెస్ పార్టీ అనుమతి ఇవ్వకుండా పోవడము, తర్వాత సొంతగా పార్టీకి పోవడము, జైలు పాలు కావడము, పోరాట శక్తిని జనం చాలా హర్షించారు. ఎప్పుడు కూడా జనం ఎవరైతే పోరాడతారో వాళ్ళు వెంటబడి ఉంటారు, ఎవరికైతే పోరాట పటిమ ఉంటుందో అన్కాంప్రమైజ్ గా పోరాడతారు వాళ్ళు. మరి 2014లో వాళ్ళకి అవకాశం 2014లో ఒక భిన్నమైనటువంటి వాతావరణం, ఈ రాష్ట్రాన్ని రెండుగా విభజించడం, ఇక్కడటువంటి ప్రతి ఒక్క సామాన్య ప్రజలు కూడా ఆ యొక్క ఉద్యమంలో భాగస్వాములైనారు. ఈ రాష్ట్ర విభజన జరగకూడదు, జరిగితే ఆంధ్రప్రదేశ్ కు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బంది వస్తుందని చెప్పి ఈ పార్టీ ఆ పార్టీ కాకుండా అందరూ, అన్ని సంఘాలు, అన్ని పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీ గాని ఇక్కడ తెలుగుదేశం గాని అందరూ కూడా ఒకటి ఏమని చెప్పినారు, విభజన జరిగితే ఈ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది, కాబట్టి ఈ విభజన జరగకూడదని చెప్పి అందరం కూడా అడ్డుకున్నాం. అడ్డుకుండే దాంట్లో కొన్ని నెలల తరబడి, ఆల్మోస్ట్ ఒక సంవత్సరం అనుకుంటా, స్కూళ్ళు లేవు, రోజు స్ట్రైకులు, రోజు రోడ్ల మీద ముసిలోళ్ళు, పెద్దోళ్ళు, ఎవ్రీబడి వాస్ మేడ్ ఎ పార్ట్ ఆఫ్ దట్. ఆ ఉద్యమంలో అది చాలా తీవ్రంగా లోపలిపోయింది. ఆ ఉద్యమం సమయంలో ప్రజలకు అర్థమైపోయింది ఏంటంటే ఒకటి మనం ఏం డ్రైవ్ చేయగలిగినామంటే అందరం కలిసి, ఒక పార్టీ కాదు అందరికీ డ్రైవ్ చేసింది, రాష్ట్ర విభజన జరిగితే ఈ ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం జరుగుతుంది, తెలంగాణ విల్ బి అన్ అడ్వాంటేజెస్ పొజిషన్. సో అన్యాయమైనటువంటి స్టేట్ కు ఒక సమర్థవంతమైనటువంటి నాయకుడు ఉంటే బాగుంటుంది అనే అంశం వచ్చింది. అంశము ఆ తర్వాత ఆ రోజు మోడీ గారికి ప్రధానమంత్రి అవుతాడనేటువంటి ఒక ప్రొజెక్షన్ ఎక్కడ చూసినా కూడా ఆ పాజిటివ్ వైబ్స్ కనపడినాయి. ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి కేంద్రంలో ఆ పార్టీ, ఇక్కడ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అంత అనుభవం లేదు. మీరు ఒకటి గమనిస్తే రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత జరిగినటువంటి బై ఎలక్షన్స్ వచ్చాయి. మన జగన్మోహన్ రెడ్డితో పాటు 18 మంది శాసనసభ్యులు మిగిలారు, రాజీనామా చేసి ఎలక్షన్స్ పోతే 18 స్థానాల్లో 16 సార్ల వీళ్లకు ప్రత్యర్థికి అసలు డిఫరెన్స్ కూడా 50,000 60,000. అంటే జనం వన్ సైడ్ జగన్మోహన్ రెడ్డి వెంట ఉన్నారు కాబట్టి అప్పుడున్నటువంటి రూలింగ్ కాంగ్రెస్ ను కేర్ చేయాలా, అప్పుడున్నటువంటి అపోజిషన్ ను కేర్ చేయాలా. సో దట్ వాజ్ ఎ పీస్ ఆఫ్ కేక్ ఫర్ జగన్మోహన్ రెడ్డి. కానీ ఈ రాష్ట్ర విభజన ఎప్పుడైతే జరిగిందో, ఈ విభజన అప్పుడు మనం చేసేటువంటి అన్ని పార్టీలు, అన్ని సంఘాలు చేసేటువంటి ప్రభావం ప్రజల యొక్క మనసులో బాగా నష్టపోయేటువంటి రాష్ట్రానికి ఈ రోజు ఏదైనా రావాలంటే సమర్థవంతమైనటువంటి
నాయకత్వము, అనుభవం ఉన్నటువంటి నాయకత్వము, ప్లస్ కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు అన్నటువంటి నాయకత్వం కావాలని చెప్పి ఆ ఒక్క అంశంలోనే ఇట్ కుడ్ మేక్ ద డిఫరెన్స్ అండ్ సో జరిగింది. ఇప్పుడు అప్పుడు అలా మెజార్టీగా ఉన్నటువంటి వారు సరే 23 నెంబర్స్ తీసుకున్నారు. కానీ మళ్ళీ 23కే పరిమితం కావడం 2019లో ఇది మనం ఎట్లా ఎగ్జిస్ట్ అవ్వాలి? అంకెల్కి ఎట్లా అనుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఇట్ వాజ్ ఆల్వేస్ దట్ కేక్ వాస్ మెంట్ ఫర్ జగన్మోహన్ రెడ్డి. అప్పుడేటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో అప్పటికప్పుడు చంద్రబాబు నాయుడుకు మోడీకి అనేటువంటి అలయన్స్ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల వల్ల ఆ రోజు చంద్రబాబు నాయుడుకు పోయింది. తిరిగి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైతే వాళ్ళు కోరుకున్నారో మళ్ళీ ఆయనకి తిరిగి అప్పగించడం జరిగింది. రాజధాని లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాడు చంద్రబాబు అంటే మీరేమన్నా? మీరు అనేది చంద్రబాబు నాయుడే కదా, కరెక్టే. దాంట్లో ఏముంది, ఇప్పుడు ఈ పార్టీలోకి వచ్చారు కాబట్టి మీరు చాలా అంటే అట్లనే కాదు, 2 వర్షన్స్ ఉన్నాయి అక్కడ, ఆశ అత్యాశ. చంద్రబాబు నాయుడు గారు కొంచెం ఎక్కువ ఇప్పుడు ప్రజాస్వామ్యంలో అది ఉండకూడదు. పూర్వకాలం ఏమన్నా రాజులకు వాళ్ళకు ఉండొచ్చేమో కానీ ఒక అత్యాశ, ఒక నగరాన్నే నేను సృష్టించాను అనేటువంటి ఒక చరిత్ర సృష్టించాలనుకోవడం తప్పు. ఇప్పుడు ఒక సపరేట్ క్యాపిటల్ అనేది కానీ దానికోసం ఒక 33,000 ఎకరాలు అనేది తీసుకోవడం ఇట్లా కాకుండా ఆల్రెడీ నువ్వు క్యాపిటల్ ఎక్కడ విజయవాడ చుట్టుపక్కల పెట్టుకోవాలనుకున్నా నీకు ఏముంటది క్యాపిటల్లో? మీరు చెప్పండి, క్యాపిటల్ అంటే ఏముండాలా? మౌలిక సదుపాయాలు. క్యాపిటల్ అంటే ఏముండాలా? అసెంబ్లీ ఉండాలా, హైకోర్టు ఉండాలా, రాష్ట్ర సచివాలయం ఉండాలా, సెక్రటేరియట్, అది సపరేట్ సెక్రటేరియట్ ఉండాలా. సరే, ఈ శాసనసభ్యులంతా పోయిన దానికి వాళ్ళకు ఒక వసతి హాస్పిటల్ ఉండాలా, గవర్నమెంట్ ఉద్యోగస్తులందరూ పోయేదానికి వాళ్ళ కార్యాలయం, ఇంతే కదా. సో ఎన్ని కార్యాలయాలు ఉంటాయి అన్ని కలిసి. ఇప్పుడు హైదరాబాద్ లో, అంతకుముందు మన క్యాపిటల్ ఎక్కడ ఉంది? హైదరాబాద్ లో ఉంది. హైదరాబాద్ లో కర్నూలు కూడా ఉంది. అది హైదరాబాద్ మనకు అంత దూరం, ఎందుకంటే నాకు కూడా కర్నూలు ఉందో దాని గురించి వదిలిపెట్టాను. నేను పుట్టేప్పటి నుంచి హైదరాబాదే. సో హైదరాబాద్ లో ఉండేటప్పుడు ఎన్ని ఎకరాల్లో ఉంది అసెంబ్లీ, ఎన్ని ఎకరాల్లో సెక్రటేరియట్ ఉంది, ఎన్ని ఎకరాల్లో హైకోర్టు ఉంది, దానికి డబుల్ చేసుకుని అవసరమైతే ఇవన్నీ కలిస్తే ఒక 100-150 ఎకరాలు ఉంటాయి. 300 ఎకరాల్లో నువ్వు కట్టుకొని 500 తీసుకో, 1000 ఎకరాలు తీసుకో, ఒక మంచి ప్రదేశం తీసుకొని హైవే వెంబడి తీసుకొని కట్టి నింటే ఆ తర్వాత దాని ఆ ఏరియా మాస్ ప్లాన్ వేసుకొని ఇవన్నీ వచ్చిన తర్వాత సబ్సిడీగా వచ్చేటి ఇవన్నీ జరిగేటి కదా. అట్ట కాకుండా నువ్వు ఒక సపరేట్ నగరం సృష్టించాలా, చెయ్యాలా, దానికి ఇవి ఉండాలా, ఏముంది దాంట్లో. సో నీకు అది సింపుల్ గా రోజు చేసినట్టే సార్. అంత చేసినా కానీ టెంపరవేర్ అనే ఒక పదం వాడా. టెంపరవేర్ అదే. ఇప్పుడు అసెంబ్లీ కట్టాడు, అసెంబ్లీని ఏమని చెప్పిన తాత్కాలిక అసెంబ్లీ, చాలా ప్రమాదంలో ఈ రోజు అదే కదా, ఈ రోజు చాలా ఇబ్బందికరంగా మారింది. దాన్నే పర్మనెంట్ చాలు కదా, అదే కట్టేసి సరిపోయింది కదా, అదే పర్మనెంట్ చేయి. టెంపరవేర్ అనేసరికి మనసులోని ప్రతి వాళ్ళలో అభద్రత, ఇంత అమౌంట్ లేదా వాళ్ళ వర్గమే అక్కడ ఏమైనా ఉందా, రకరకాల సింపుల్ గా ఆ రోజు కూర్చొని నాకు తెలిసి మంగళగిరి విజయవాడ మధ్యలో ఉన్నటువంటి మంగళగిరి అంటే పేరు వచ్చింది. అదే ఆ హైవేలో ఈ పక్క ఆ పక్క కొన్ని ఎకరాలు అక్వైర్ చేసిండే, ఓ పక్క హైకోర్టు, ఓ పక్క అసెంబ్లీ, ఓ పక్క సెక్రటేరియట్, అన్ని అక్కడక్కడే దగ్గర ఉండేటివి. దాన్ని పట్టుకుని నిజంగా మాస్టర్ ప్లాన్ ఇచ్చి చేసుకుంటా పోయింటే కన్నా సిటీ పెరిగిపోయేది. ఏపీ పరిస్థితి ఎలా ఉన్నదంటే మీరేం చెప్పగలుగుతారు? బాగుంది, బ్రహ్మాండంగా ఉంటారు ప్రజలంతా. పొలిటికల్ గా ఏ పార్టీ ఎట్లా ఉంది, ఎవరి వ్యూహం వారు? నేను మామూలుగా ఇంతకుముందు ఎప్పుడు ఆంధ్రజ్యోతి, ఈనాడు పేపర్ చదివేవాడిని. అంటే ఇంతకుముందు సాక్షి పేపర్ అనేవాడిని చదివాను కదా, ఒకవైపే నాణానికి ఒకవైపే చూసేవాడిని. కానీ ఈ మధ్య 2 వైపులా చూడడం మొదలు పెట్టాం. పార్టీలోకి వచ్చిన తర్వాత 2 చూసిన తర్వాత నాకెందుకో ఆంధ్రజ్యోతిలో వచ్చేటువంటి వర్షన్స్ కానీ, కొన్ని TV5లో వచ్చేటువంటి వర్షన్స్ కానీ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చేటివి కానీ, ఈనాడు పేపర్లో ఉండే కొన్ని బయాస్ గా అనిపిస్తున్నాయి. అది సేమ్ వే సాక్షి ఆల్సో టోటలీ ప్రో వైఎస్ఆర్ పార్టీ. రెండు చదివినప్పుడు ఏంది మధ్యంతరం అనేది మనం గమనించేదానికి అవకాశం ఉంది. చిన్న దానికి కూర్చొని చిన్న ఇన్సిడెంట్స్ కూర్చొని పెద్ద భూతత్వంలో పెట్టి అన్యాయం జరిగిపోయింది, అక్రమం జరిగిపోయింది, ఆ రకమైనటువంటి చిన్న ఇన్సిడెంట్స్ ఇప్పుడు కాదు, ఇప్పుడు కొన్ని వందల సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉన్నాయి. లాస్ట్ కి ఎట్లయిపోయిందంటే, ఒక కారు అద్దం పగులితే అది తీసుకొని ఒక పార్టీ చాలా ఘోరమైనటువంటి అన్యాయాలు చేస్తాను అనేటువంటి పరిస్థితి. పరిటాల రవి గారు మంత్రిగా ఉండేప్పుడు అనంతపురంలో ఎన్ని హత్యలు జరిగాయి? తెలుగుదేశం టైంలో ఎన్ని హత్యలు జరిగాయి, ఎన్ని కథలు ఉన్నాయి? ఇప్పుడు ఇంకా హత్యలు అనేది జరగడంలే. ఒక చిన్న రాడ్తో కొడితే అన్యాయం అంటాం, అక్రమం అంటాం, తప్పు జరుగుతాం, దాని ఏదో పెద్దగా మ్యాగ్నిఫై చేయాలనుకుంటాం. చిన్న లెవెల్లో, కింద లెవెల్లో ఉన్నటువంటి కార్యకర్త ఎవడో ఒకడో చేసుకుంటే దాని పైన ఉన్నటువంటి ప్రభుత్వాన్ని అంత బాధ్యత వహించడం అంత. ఇప్పుడు చెప్పాలంటే అసలు మొత్తం మీద జర్నలిజం అనేది చచ్చిపోయింది, దగ్గరలో ఉన్నది పూర్తిగా. అన్ని వ్యవస్థలు ఏ రకంగా అయితే నిర్వీర్యం అయిపోయినాయో, అన్ని వ్యవస్థల్లో ఏ రకంగా అయితే స్వార్థం పెరిగిపోయిందో, అన్ని వ్యవస్థల్లో ఏ రకంగా అయితే
డబ్బుకు విలువలు పెరిగిపోయినాయో జర్నలిజం కూడా అంతే. ఇది ఒకటే చెప్పొద్దండి, టోటల్ వ్యవస్థనే మంచిగా ఉంటుంది కదా, అది ఏదైనా పడలేదు, ఇదా ఇంకోట మంచి అనేది బతికే ఉంటుంది, మంచి అనేది బతికే ఉంది అనిపించే ఈ ఎలక్షన్స్ లో అప్పుడప్పుడు ఆ మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ బేసికల్లీ దాదాపు సమీకరణల దృష్టిలో రకరకాల ఎక్కువ శాతం ఎక్స్చేంజ్ లేదంటే ట్రాన్స్ఫర్ చేయడం కావచ్చు, కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వడం, వైఎస్ఆర్సీపీలో అంటే గత పాలకులు సిట్టింగ్ ఎమ్మెల్యే అంటే విరక్తి పుట్టా లేకపోతే ఏందనుకోవచ్చు, ఇక్కడ ఏంటి మీ స్ట్రాటజీ ఏందని మీరు ఈ మధ్యలో మీరు ఆలోచిస్తున్నారు? దాన్ని చాలా పాజిటివ్గా తీసుకుని రావాలి. ఇప్పుడు సర్వేలు అనేది 2 పార్టీలు చేస్తాయి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా సర్వేలు నిర్వహిస్తారు. ఎవరైతే సమర్థవంతమైనటువంటి నాయకత్వం కావాలా, గెలిచేటువంటి క్యాండిడేట్ కావాలనుకోవడంలో తప్పు లేదు, కాస్త పెట్టుకునే దాంట్లో తప్పు లేదు. కానీ ఒక క్యాండిడేట్ మీద ఏదో అక్కడటువంటి పరిస్థితుల వల్ల ఒకరి మీద వ్యతిరేకత ఉంది అనుకున్నాం. ఒకసారి నువ్వు చేసింది తప్పే ఉండాల్సిన అవసరం లేదు, తప్పు లేకుండా కూడా ఒకసారి నీ మీద వ్యతిరేకత రావచ్చు, నువ్వు గెలవలేని పరిస్థితులు రాకపోవచ్చు. సో అటువంటి పరిస్థితుల్లో కూడా తీసుకొని అకామిడేట్ చేయాలి వీళ్ళని చేసేటువంటి ఆలోచన చాలా గొప్ప ఆలోచన కదా. ఇప్పుడు ఒక నాయకునికి ఉండాల్సినటువంటిది అదే లక్షణం. ఏంటంటే తను నమ్ముకునేటువంటి వ్యక్తులను నిరాధారణ చేసి వాళ్ళని కూర్చొని అట్లా రోడ్డు మీద పడేయకుండా, సరే నీకున్నటువంటి ఆ ప్రతికూల పరిస్థితులు ఉంటే ఇంకోసారి నీకు ఛాన్స్ ఇస్తారా అని చెప్పి చేయడం అనేది చాలా గొప్ప రాజకీయ నీతి. నిజంగా ఎవరైనా కూడా చేస్తే అటువంటి వ్యక్తుల దగ్గర చేస్తే చాలా బాగుంటుంది. సో మరి ఇప్పుడు సంతృప్తిగా ఉన్నాం అనుకోవచ్చా? 100%. ఇప్పుడు మంచి వ్యక్తి దగ్గరికి పోయినాం, కొంచెం విలువలు అనేటువంటి వ్యక్తి దగ్గరికి పోయినాం. ఇప్పుడు మీరు ఒక వ్యత్యాసం గమనించకండి, అన్ని పార్టీల్లో డబ్బుల ప్రభావం ఉంది. డబ్బులు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా ఏదో రకంగా సంపాదించడం జరుగుతూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి పోతే డబ్బుల గురించి ఆలోచన చేయకుండా ఈ వ్యక్తి నాకు లాయలా కాదా, నెంబర్ 1 ఫస్ట్ ఎవడైనా చూస్తాడు. లాయల్టీ ఉండి తర్వాత అతను గెలవగలిగినటువంటి కెపాసిటీ, మంచి పేరు ఉంటే డబ్బులు సెకండరీ, నేను పంపిస్తానులే అని చెప్పి క్యాండిడేట్ ఫైనలైజ్ చేసేటువంటి పరిస్థితులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయి. కానీ తెలుగుదేశం పార్టీలో 2019 నుంచి 2024 వరకు ప్రతిరోజు ఒకరిని పని చేయమని చెప్పి రోడ్ల మీద ఉండి వాళ్ళతో డబ్బులన్నీ ఖర్చు పెట్టించుకొని చిన్న కార్యక్రమాలకు కూడా వాళ్ళ డబ్బులే పెట్టుకొని ఈ రోజు డబ్బులు తక్కువ ఉన్నాయని చెప్పి, లేకుంటే డబ్బులు వేరేవాడు వచ్చి వేరేవాడు కొనేవాడు ఉంటే టికెట్లు అమ్ముకునేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అనేక టికెట్లు మోసిన వాడికి విలువ లేదు, జెండాలు మోసేవాడికి కానీ, లేకుండా ఉంటే మంచి వ్యక్తులకు కానీ, త్యాగశీలకులకు కానీ, ప్రజలకు ఉపయోగకరమైన వాటికి లేవు. ఒకటే ఒక కొలబద్ద, నువ్వు ఫస్ట్ థింగ్ ఏదంటే నాకు డబ్బులు ఎంత ఇస్తావు కొనేదానికి, 2 లేదు నాకు డబ్బులు ఇవ్వకున్నా పర్వాలేదు నువ్వు ఎంత డబ్బులు ఖర్చు పెడతావు. ఈ 2 క్వాలిఫికేషన్స్ అయిపోయినాయి డబ్బుల్లో. ఈ రోజు ఉన్నటువంటి అనేక మంది నాయకులు మీరు లిస్ట్ ఇవ్వండి నేను చెప్తా ఎవరెవరు ఎంత డబ్బులు ఇచ్చినా టికెట్ కోసము. డబ్బులు ఇస్తే ఓకే, లేకుంటే లేదు. ఇప్పుడు బీసీలకు ప్రాధాన్యత ఇచ్చింది టీడీపీ పార్టీ అంటారు, కానీ ఇక్కడ వైఎస్ఆర్సీపీ అమలు చేస్తుంది అనుకోవచ్చా? లేకపోతే ప్రతి దానిలో ఈవెన్ జడ్పీ చైర్మన్ కావచ్చు, మంత్రులు కావచ్చు, రకరకాలు కావచ్చు, 50% అందులో 50%, దీన్ని మనం ఏ కోణంలో చూడవచ్చు? ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి 2 రైవల్ పార్టీస్, రెండింటికి సెపరేట్ ఓట్ బ్యాంక్స్ ఉన్నాయి. సో కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ ఏంటంటే కొంచెం దళితుల్లో ఎక్కువ శాతము, మైనారిటీస్ లో ఎక్కువ శాతము ఉండేది, క్రిస్టియన్స్ లో ఎక్కువ శాతము, అగ్రకులాలు అనేటువంటి రెడ్లు, ఆ తర్వాత కొంచెం బ్రాహ్మిన్స్, వెలమాస్ అనేది సో బ్రాహ్మిన్స్ లేకుంటే వర్తకులు, ఈ వర్గాలు కొంచెం కాంగ్రెస్ తో ఉండేటివి. ఎక్కువ వెనకబడినటువంటి తరగతులు కమ్మ, ఆ తర్వాత కొంచెం కాపు లేకుంటే బలిజా ఇక్కడటువంటి వీళ్ళందరూ కూడా కొంచెం తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంక్ గా ఉండేది. సో ఎప్పుడు ఈ వీకర్ సెక్షన్స్ కన్నిటిని కాజు పెట్టుకుంటా మైనారిటీస్లో కొంచెం పర్సంటేజ్ తీసుకుని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తా ఉన్నది. కానీ రాను జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏదైతే అర్లియర్ కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఉందో అదంతా రీటైన్ చేసుకున్నాడు. ఆల్ దట్ ఓట్ బ్యాంక్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ, ఎస్పెషల్లీ ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్, రెడ్డి, ఇవన్నీ రిటైల్ చేసుకుంటూ దిగువ మధ్య తరగతి కుటుంబాలంతా కూడా ఈరోజు పూర్తిగా హస్తగతం. సో ఈరోజు తెలుగుదేశం పార్టీకి నీకు గొప్పగా నీకు ఎవరున్నారు నీ వెనకాలంటే ఒక కమ్మ కమ్యూనిటీ తప్ప. ఇప్పుడు కాస్ట్ వైజ్ పాలిటిక్స్ ఎక్కువైపోయినాయి ఈ రోజు రాష్ట్రంలో. నువ్వు చెప్పకపోయినా క్యాస్ట్ ఈస్ ప్లేయింగ్ ఏ మేజర్ రోల్. సో ఈ రోజు ఏ కమ్యూనిటీస్ నీకు ఉన్నాయంటే ఓన్లీ కమ్మ కమ్యూనిటీ. తర్వాత ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కాబట్టి మెజారిటీ ఆఫ్ ది కాపును కూడా టోటల్ అని చెప్పలేదు. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి క్యాండిడేట్ చేసేటట్లయితే వాళ్ళలో మరింత ఎక్కువ సపోర్ట్ వచ్చేదేమో కానీ చంద్రబాబు నాయుడిని మూసేదానికి
కాపులందరూ ఏకమవుతారని చెప్పలేదు. బట్ కొంచెం సబ్స్టాన్షియల్ ఓటర్స్ ఆఫ్ బలిజా కమ్యూనిటీ, అదే బలిజా అండ్ కాపు కమ్యూనిటీ. అవి తప్పితే ఏ కులాలు ఉండే వాళ్ళతో మీరు ఆలోచన చేసుకొని చెప్పండి. ఆ 2 కులాలు తప్పితే ఏ కులాలు వాళ్ళు? నేను ఇప్పుడు చెప్తున్నాను కదా, పూర్తి ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ ఎవరైతే బీజేపీ చెప్పినా మీకు ఉండేటువంటి ఆ 20-25% ఓట్లు కూడా వెళ్ళిపోయినట్టే. అంతే కదా. సో నీకు క్రిస్టియన్ ఓటింగ్ ఎట్లా ఆ పక్కనే ఉంది, రెడ్డి ఓటింగ్ ఆ పక్కనే ఉంది. సో ఈ రోజు ఈ మధ్యతరగతి ఎవరైతే బీసీ వీళ్ళంతా ఉండారో మీరు చూసారా? ఇప్పుడు నేను చూసినటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్, పార్లమెంట్ క్యాండిడేట్స్ జగన్మోహన్ రెడ్డి గారు అట్ స్ట్రెచ్ 200 సీట్లు అంటే 200 సీట్లు, ఒక్క సీట్ ఒక్క పార్లమెంట్ తప్ప 199 సీట్స్ డిక్లేర్ చేశారు ఒకటే రోజు. నేను కూడా ఆయన దగ్గర ఉన్నాను ఆ రోజు ఇరుపులబాయిలో ఉన్నా. 11 మంది 25 మంది అభ్యర్థులు నీకు పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటిస్తే దాంట్లో 11 మంది బీసీలకు ఇచ్చారు పార్లమెంట్ సభ్యులుగా. అంతకంటే అంటే ఏది ఎక్కువ, ఏది వాళ్ళ అంటే బీసీ కమ్యూనిటీ ఎంత పర్సెంటేజ్ ఉందో అంత. అంతే కదా. 11 సీట్లు తెలుగుదేశం 6 మందికి ఇవ్వలేక సతమతం అవుతా ఉంది. ఎంపీ క్యాండిడేట్ లో తెలుగుదేశం పార్టీ 25లో 6 మందికి ఇచ్చేదాన్ని కూడా సతమతం అయిపోతా ఏది చేయాలో అర్థం కాక కూర్చొని వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంది? డబ్బులు కావాలా? ఎవడైతే శక్తులు అంటే ఒక దగ్గరికి వస్తున్నాయి అనుకోవచ్చు. అదే ఆ కార్పొరేట్ ఉండేటువంటి సెక్టర్ ను పెట్టాలనేటువంటి ప్రయత్నం. ఎవడైతే 100 కోట్లు 200 కోట్లు పెడతాడో, ఎవడైతే పార్టీకి ఫండ్ ఇవ్వగలుగుతాడో అటువంటి వ్యక్తుల కోసం చూసుకుంటాడు తప్పితే విలువలు, సామాజిక న్యాయము, ప్రజల్లో ఉన్నటువంటి వర్గాలందరికీ ఇవ్వాలని లేదు ఈ రోజు. సో ఈ కోణమైనా వై నాట్ 175 మీరు కూడా బలపరుస్తున్నారా? డెఫినెట్ గా బలపరుస్తాను. వై నాట్ 175 అనేది మామూలుగా చరిత్రలో ఎక్కడ కూడా అబ్సల్యూట్ రాదు, కానీ మంచి మెజారిటీ. ఏంటి అంటే దానికి ఉన్న మాట అనడానికి బలమైన కారణాలు చెప్పాను కదా. ఇప్పుడు కుల సమీకరణలే చెప్పాను నేను. డూ యూ డిస్ప్యూట్? నేను చెప్పిన దాంట్లో మీకు ఏమైనా వాస్తవానికి దూరంగా ఉందా చెప్పండి. ఎస్సీలు ఎవరికి అనుకూలం ఉంది? మైనారిటీస్ లో ఎవరికి అనుకూలం ఉంది? అంతో ఇంతో 25-30% ఉంటే అది కూడా ఈరోజు ఫేడ్ అవుట్ అయిపోయింది. మైనారిటీస్ లో ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ ఈరోజు రెడ్డి ఓట్ బ్యాంక్ అట్లే ఉంది. ఈరోజు మీకు ఉండేదంతా 2 ఓట్లు, ఎయిదర్ కాపుస్, ఎయిదర్ కమ్మాస్ అండ్ పార్ట్ ఆఫ్ కాపుస్. కాపుస్ కూడా ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చెప్పారు. బలంగా వారికి పవర్ ఉన్నప్పుడు వాళ్ళ మేనిఫెస్టో ఇంప్లిమెంట్ చేయకపోవడం కూడా కారణం అనుకోవచ్చు. ఇక్కడ టీడీపీకి ఎప్పుడు కూడా క్రెడిబిలిటీ లేదు. సో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పూర్తి స్థాయిలో ఇక్కడ మేనిఫెస్టో ఇంప్లిమెంట్ చేసింది అనుకోవచ్చు. 100% జగన్మోహన్ రెడ్డి ఎన్ని కష్టాలు ఉన్నారు. ఎందుకంటే ఏకైక వ్యక్తి నేను జగన్మోహన్ రెడ్డి కుటుంబంతో 25 సంవత్సరాలు పోరాటం చేసినటువంటి ప్రతి నిమిషంలో కూడా వాళ్ళు ఏ రకంగా ఫెయిల్ అవుతారు అని చెప్పి ఎదురు చూసేవాళ్ళు. వాళ్ళు ఫెయిల్ కావాలి 2020లో తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చినా కూడా మా మైండ్ లో ఎప్పుడు కూడా ఆ భావము మేము తెలుగుదేశం కుటుంబ సభ్యులము, తెలుగుదేశం వాళ్ళే ఇదేందో చెప్పినాడు, ఇది ఫెయిల్ అవుతుంది, ఈ రోజు అంటే రోజు ఆంధ్రజ్యోతి పేపర్ చూడము, ఈ రోజు ఓడి ఈ రోజు జీతాలు వేయలేరు అని చెప్పి ఫెయిల్ అవుతారా అని చూస్తా 5 ఏళ్ళు గడిచిపోయినాయి. ఏం ఫెయిల్ అయినా చెప్పు, మేము ఫెయిల్ అయిపోయినాం. అన్ని స్కీమ్లు జరిగిపోయినాయి కదా. ప్రతి సంవత్సరము మేము ప్రతి వారం నేను చూస్తాను న్యూస్ పేపర్, ఆంధ్రజ్యోతి పేపర్ చూస్తానే దీనికి ఇక్కడ జీతం రాలేదంటే, ఇది రాలేదంటే, అది రాలేదు అంతే. ఈ రోజుకి 5 ఏళ్ళు గడిచిపోయినాయి. 5 ఏళ్ళు ఏ స్కీమ్ ఆగిపోయింది? కూర్చొని కంటిన్యూస్ గా నొక్కుతానే ఉన్నాడు. పేదలకి ఏమో హ్యాపీగా డబ్బులు పోతానే ఉంటాయి, వాళ్ళేమో జల్సాగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. కానీ మరి ఎందుకు ఇప్పుడు టీడీపీ బలమైన 3 క్యాండిడేట్ తోని అసలు ఇది రాక్షస పాలన, ఇది పాలన అంతా ముంచాలి, రకరకాలు అంటే ఇది కేవలం మీ దృష్టిలో బురదేనా? చేత కానప్పుడు ఏదో ఒక రకమైనటువంటి బురద జల్లడమే. ఎందుకు మీరు కూడా గతకాలం నుంచి ఆ పార్టీలో ఉన్నారు. సో ఇప్పుడు ఆ పార్టీలో ఉన్నా, ఈ పార్టీలో ఇప్పుడే వచ్చింది. ఇంకా ప్రత్యక్షంగా చూస్తూ ఉంటాను. నేను ఈ 5 సంవత్సరాలు శాతం నేను మా ఊర్లోనే నాకు పొలాలు, నాకు చిన్న చిన్న వ్యాపారాన్ని ఇక్కడే చేస్తా వచ్చాను. నాకేం ఇబ్బంది కలిగింది? ఇప్పుడు పార్థసారథి రెడ్డి రాజారెడ్డి మర్డర్ కేసులో హీఈస్ ద మెయిన్ క్యాండిడేట్. ఆయనకు వచ్చినటువంటి ఇబ్బంది, ఆయనకు గవర్నమెంట్ లేరు, ఎవరు లేరు. నిజంగా మాకు చేయాలనుకుంటే వాళ్ళు కక్ష ఉంది లేకుంటే ఏదైనా చేయాలనుకుంటే ఎప్పుడు చేసేవాళ్ళు కదా. బీటెక్ రవి మీద ఏమైనా దాడి చేసిన, ఇక్కడ రామ్ గోపాల్ రెడ్డి నాడు ఏం వచ్చింది, ఆయన మీద దాడి జరిగిందా, లేదేమైనా ఆయన ఆస్తి మీద ఎక్కడికైనా పోయి కొట్టడం జరిగిందా? మీకు ఒక 2 అంశాలు, ఎందుకంటే సందర్భం వచ్చింది కాబట్టి. ఇది 2014 మేనిఫెస్టో, ఇది మహిళా సాధికారత, లేకపోతే స్వర్ణ ఆంధ్రప్రదేశ్, ఉపాధి, విద్య, వైద్యం, రకరకాల డిఫరెంట్ కోపాలు వచ్చింది. సో ఇక్కడ వైసీపీ 2 పేజీలటువంటి మేనిఫెస్టో 44 రకాలు.
అంటే ఒకటే ప్రశ్న ఇక్కడ మీకు ఇచ్చేది ఏంటంటే ఇది అంటే ఇది రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. మీకు సూచి ప్రశ్న ఏంటంటే మనకు రాజ్యాంగం ఉన్నప్పటికీ సరే పరిస్థితుల ప్రభావం వల్ల కావచ్చు వాళ్ళ మేనిఫెస్టో తయారు చేసుకున్నారు. మేనిఫెస్టోకు చట్టబద్ధత లేకపోవడమేనా ఈ ఎస్కేపిజం? మేనిఫెస్టో అంటే మేము ఏమేమి చేయాలని చెప్పేసి ప్రజలకు ఇచ్చేటువంటి వాగ్దానాలు. ఇప్పుడు వాగ్దానాలు నేను ఎన్నైనా చేయాలనుకోవచ్చు, పరిస్థితులు అనుకూలించితే చేయలేకపోవచ్చు, అంటే పరిస్థితులు అనుకూలించాలి. నువ్వు చెప్పినటువంటి వాగ్దానాలు నువ్వు చేయాలంటే పరిస్థితులు నీకు అనుకూలించాలా, వనరు నీకు ఉండాలి. సాధ్యమైనంత వరకు నువ్వు ఒక మేనిఫెస్టో విడుదల చేసేటప్పుడు సపోర్ట్ నీకు ఎంత బడ్జెట్ ఉంది, ఎంత కథ ఉంది, దానికి అనుగుణంగా నువ్వు చేయడం అనేది ఒక రియల్ మేనిఫెస్టో. అట్ట చేసేవాడు ఒక మంచి లీడర్. 100 రూపాయలు జగన్మోహన్ రెడ్డి అంతే. ఆయన నవరత్నాలు చెప్పాడు, నవరత్నాలు కంప్లీట్ చేశాడు. ఈయన చాట భారతం చెప్పాడు, లేదు కొన్ని చేస్తాడు కొన్ని చెప్పడు. ఈరోజు మెయిన్ డిఫెక్ట్ ఏముంది? చంద్రబాబు నాయుడు గారిలో మెయిన్ డిఫెక్ట్ ఏముంది? క్రెడిబిలిటీ. నువ్వు ఏమి చెప్పినావో చేయలేవు కాబట్టి నమ్మకమైంది. ఏది యువగల పాదయాత్ర కావచ్చు, రకరకాలు కావచ్చు, వాళ్ళు ఏం చేసినా కానీ క్రెడిబిలిటీ రాదు. ఏముంది యువగలంలో? ఊరికే వాళ్ళు ఉన్నటువంటి పాప అనేటువంటి ఇన్ఛార్జీలను వాళ్ళ రెక్కల మీద వాళ్ళ సంపాదన మీద ఇప్పుడు అన్నది మేము కూడా వాస్తవికంగా చూస్తున్నాం. ఎట్లా అంటే ఇక్కడ ఉన్నటువంటి సపోజ్ అసంతృప్తిలో ఉన్న వాళ్ళు ఎక్కడికన్నా పార్టీలోకి పోతున్నారు అంటే వీళ్ళకి టికెట్ ఇవ్వడం వల్ల అక్కడ వాళ్ళకు జెండా మోసిన వాళ్ళని వదిలిపెట్టి ఇప్పుడు వచ్చిన వాళ్ళకి మీరు అన్నట్టుగా నువ్వు డబ్బులు ఏమి ఇస్తావు లేకపోతే ఏమి ఇస్తావు, నాకు ఇవ్వకపోయినా పర్లేదు కానీ నువ్వైతే పెట్టుకుంటావా అంటే డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ కార్యకర్త ఎంత నష్టపోవాలి? తెలుగుదేశం పార్టీ అనేటువంటిది ఇప్పుడు ఒక సూపర్ మార్కెట్. ఒకప్పుడు లాగా లేదు. అది ఏ రోజు కూడా ఇంత ముందున్నటువంటి కొన్ని విలువలతో కొన్ని సిద్ధాంతాలతో ఉన్నటువంటి పార్టీ కాదు. సిద్ధాంతాల కంటే కూడా ఈ రోజు క్యాష్ అండ్ క్యారీ, డబ్బులు ఉండేవాడు ఏమైనా కొనుక్కొని పోవచ్చు. ఈ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండవుతాయి అనుకోవచ్చు? ఇది సాంస్వపేతం అనేది అంటున్నారు. ఏది ఇక్కడ టీడీపీకి ఏమో లైఫ్ అంటే వితౌట్ ఎనీ డౌట్ జగన్మోహన్ రెడ్డి ఈస్ గోయింగ్ టు ఫార్మ్ దిస్ గవర్నమెంట్ అగైన్ విత్ హ్యూజ్ మెజారిటీ. సో మీరేం చేయబోతున్నారు? మీకు ఏ టాస్క్ ఇస్తా? ఆయన ఏ టాస్క్ ఇచ్చినా కూడా ఆయన గెలుపు కోసం, అవినాష్ రెడ్డి గారి గెలుపు కోసం, ఉండేది ఇక్కడనే ఎక్కువ కాబట్టి ఎంపీ గారి గెలుపు కోసం. మిమ్మల్ని పర్టికులర్ గా ఎందుకు చూస్తున్నాం అంటే మీరు 5 దఫాలు ఓడిపోయారు. ఒకటి అంటే ఈ అవుట్కమ్ అంతా స్టేట్ వైజ్ గా రావాలని ఎక్కువ, ఎందుకంటే మీరు చెప్పే ముచ్చట ప్రతిదీ కూడా ఆ స్టేట్ కి అప్లికేబుల్ కావాలని మాకు అనుకుంటారు. చెప్పండి. ఒకటి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా, జగన్మోహన్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా, అవినాష్ రెడ్డి గారిని పార్లమెంట్ ఎంపీగా చూడాలనేది వాళ్ళ గెలుపు కోసం ఎన్ని వీలైతే అన్ని ఓట్ల అత్యధిక మెజారిటీ తెప్పించడానికి మా ప్రయత్నం ఉంటుంది. సో కడప జిల్లా పూర్తి స్థాయిలో దగ్గర మీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అనుకోవచ్చు కదా? పూర్తిగా కడప వాళ్ళు ఎక్కడెక్కడైతే నాకు చెప్తారో మోస్ట్ ప్రాబబ్లీ పులివెందుల నియోజకవర్గంలో నాకు ఎక్కువ పరిచయం ఉండేదంతా కూడా పులివెందుల నియోజకవర్గంలో. అక్కడ ఏ రకంగా వాళ్ళకు అవసరమో ఆ రకంగా చేయొచ్చు. నేను కూడా నా ప్రయత్నం చేస్తాను. అక్కడ కాకుండా ప్రత్యేక పరిస్థితులు పెట్టుకొని 1-2 చోటకి ఎక్కడికైనా పోయి రావాల్సి వస్తే డెఫినెట్ గా పోయేదానికి ప్రయత్నం చేస్తా. కాకపోతే కొన్ని నాకు అత్యంతగా దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు, నాకు చిన్నప్పటి నుంచి ఒక అటువంటి వాళ్ళ మీద పోవాలంటే సరే నేను రాజకీయంగా నేను పోరాటం చేయొచ్చు, రాజకీయంగా నేను పోరాటం చేస్తా, మనస్ఫూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటా, అన్ని చేస్తా. కానీ నాకు చిన్నప్పటి నుంచి నేను పెరిగినటువంటి బంధుత్వాలు, నా సమీప బంధువులు చేస్తే ఏమవుతుందంటే బంధువులుగా చూసే వాళ్ళలో కూడా రకమైనటువంటి అసహ్యం, నా క్యారెక్టరే అసాసిన్ అయిపోతుంది. నేను పోయి చేయడం వల్ల లాభం కంటే కూడా నా క్యారెక్టర్ టోటల్ గా జనం దృష్టిలో వచ్చా ఈయన కూడా ఇంతేనా ఆ క్యారెక్టర్ చంపుకోవాల్సిన అవసరం లేదు. శర్మిల రావడం వల్ల ఎవరికి మేలు జరుగుతుంది? 100-200% జగన్మోహన్ రెడ్డికి మేలు జరుగుతుంది. సో పవన్ కళ్యాణ్ కు కనీసానికి తానన్నా కానీ 3 దఫాలు అనుకోండి. ఇప్పుడు 2014, 19, ఇప్పుడు 2024 అయినప్పటికీ ఇంకా ఒక 22-23 సీట్ల పరిమితం కావడం మీ దృష్టిలో అసలు పొత్తులు పోవాల్సిన అవసరం ఏంటి? నీకు పవన్ కళ్యాణ్ పోవాల్సినటువంటి అవసరం లేదు అసలు. బట్ చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళు ఏదో రకంగా లోపరుచుకున్నాడు. మళ్ళీ ఏ రకంగా అతను విన్నోర్ అయినాడు. ఇక్కడ 3 పార్టీలు మొన్న కలిసి గౌరవ ప్రధానమంత్రి ఒక సభ తీసుకొచ్చారు. అట్లీస్ట్ కనీసానికి ఈ ఆంధ్ర ప్రజలకు ఒక స్పెషల్ స్టేటస్ పూర్తిగా భరోసా ఇస్తున్నాము, లేదా వైజాగ్ స్టీల్ ప్లాంట్ అది ప్రభుత్వ పరంగా ఉంటుంది అంటే ఇలాంటి కనీసానికి వాగ్దానాలు చేయకుండా పోలవరానికి జాతీయ హోదాని తీసుకొస్తాము,
అది పూర్తి చేస్తాం అనేది ఆ పక్కన పెడితే ఈ దుర్మార్గుల పాలన రకరకాలు ఏంది మనం ఏ కోణంలో చూడవచ్చు, ఇప్పుడు ప్రజలు ఏం అర్థం చేసుకుంటారు అనుకోవచ్చు. ఆ యొక్క మీటింగే క్లియర్ ఇండికేషన్ ఆఫ్ ది మూడ్ ఆఫ్ బీజేపీ అండ్ నరేంద్ర మోదీ. చిలకలూరుపేటలో పెట్టినటువంటి ఆ సభ ఎవరైతే చూసినారో చిన్న పిల్లోడు కూడా అర్థమవుతుంది. ప్రారంభంగా వచ్చినప్పుడు మీకు ఇది ప్రామిస్ చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ విన్నాడు. పవన్ కళ్యాణ్ ఏదో రకంగా బీజేపీని కలుపుకునేదానికి ఆయన ప్రయత్నం అంతా తీసుకొని వచ్చి ముగ్గురిని కలిపేటువంటి ప్రయత్నం చేశారు. అసలు నేను అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారికి కానీ ఇక్కడటువంటి సామాన్య తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు అడిగినా కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోవడం అది పార్టీకి చాలా ఇబ్బందికరంగా ఉంటుందని ప్రతి ఒక్కరు చెప్తున్నా. బీజేపీ కాకుండా జనసేన అండ్ తెలుగుదేశం పార్టీ ఈజ్ అ మచ్ బెటర్ అలయన్స్ దెన్ ఆల్ ది 3 పార్టీస్ పుట్ టుగెదర్ అనేది రకరకాల సర్వేలు వాళ్ళు తెచ్చుకున్న తర్వాత నువ్వు ఆ 3వ పార్టీని కలుపుకోవడము నీ స్వార్థం తప్పితే, చంద్రబాబు నాయుడు గారి స్వార్థం తప్పితే వేరేది ఏమైనా అర్థమైంది. నీ స్కిన్ సేవ్ చేసుకోవడానికి, రేపు నువ్వు కేసులో ఇరుక్కోకుండా ఉండడానికి, ఇప్పుడు ఆల్రెడీ నువ్వు ఉండేటువంటి ఆ ఈడీ కేసులో దాంట్లో ఇబ్బంది పడకుండా లోపలికి పోకుండా ఉండేదానికి కోసం తప్పితే రాజకీయంగా ఇది నీకు నష్టమని చంద్రబాబు నాయుడు గారికి తెలిసిన తర్వాత కూడా నువ్వు పడి వాళ్ళ కాళ్ళ దగ్గర పోయి తీసుకుని వచ్చిన తర్వాత ఒక దాపోల్లో అయితే ప్రైమ్ మినిస్టర్ అప్పుడు గుజరాత్ ఏది మన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇక్కడ చంద్రబాబు గారు కూడా ముఖ్యమంత్రి ఉన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి ఫోన్ చేసినా మీ టైం కావాలన్నా కానీ ఆ సమయం ఇవ్వనటువంటి ఏది చంద్రబాబు నాయుడు గారు అని అంటారు. మరి ఇది ఎంతవరకు అంటో నాకు తెలియదు. సో ఇప్పుడు మోడీ దగ్గర దాదాపు గంటల తరబడి ఈవెన్ మోడీ అంశం కలపడానికి కూడా మోడీ తరపున గంటలు కాదు, మోడీ ఏమి చెప్తే ఆ విన్యాసాలన్నీ చేస్తానికి కూడా రెడీగా ఉన్నారు చంద్రబాబు నాయుడు. అదే స్వార్థం. నేను ఆ తేడా గమనించిన తర్వాతనే ఇతను ఒక రిలయబుల్ లీడర్ కాదు. మనం చూసుకొని వీళ్ళతో పోటీ చేసుకొని ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ క్రెడిబిలిటీ, నువ్వు ఎంత నిస్వార్థంగా పోరాటం చేస్తావు. ఇప్పుడు ఒక నిమిషం, అవినీతి కేసుల్లో జగన్మోహన్ రెడ్డి జైలుకు పోయాడు, చంద్రబాబు నాయుడు జైలుకు పోయాడు. జైలుకు పోయి బయటకు జైలుకు పోయినప్పుడు వీళ్ళ ప్రవర్తనలో ఏ రకమైనటువంటి ఇండికేషన్ అనేది ప్రజలు గమనిస్తారు. ఒక 4-5 నెలలకు నువ్వు లోపల ఉంటే ఆ 4 నెలల కోసము నువ్వు రకరకాలుగా నువ్వు కూడా సరెండర్ అయిపోయి ఏ పార్టీని అయితే నువ్వు బండబూతులు తిట్టావో, ఏ నాయకుడికి అయితే నువ్వు అంతగా ప్రశ్నించినటువంటి వ్యక్తిని ఈ రోజు ఆలింగనం చేసుకొని సాష్టాంగం చేసుకొని నీ స్వార్థం కోసం పని చేసుకునేటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు. 100% ప్రతి ఒక్క చిన్న విషయం కూడా గమనిస్తూ ఉంటాం. ఎప్పుడైతే 2 సంవత్సరాలు లోపల ఉన్న మడం తిప్పకుండా తన్నటువంటి పార్టీ నువ్వు చేయొద్దు, పాదయాత్ర చేయదంటే నేను చేసేది నీకు ఇబ్బంది పెడతామని తెలిస్తే నాకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా నేను ఫేస్ చేసేదని చేసి ఆ రోజు ఈ దేశానికే ఒక మకుటం లేని మహారాజుగా కొంచెం అంత ఆధిక్యతతో పాలించేటువంటి సోనియా గాంధీని ధిక్కరించి జైల్లో ఉన్నా కూడా మడం తిప్పకుండా వాళ్ళ పార్టీ మీద పోటీ చేసి జైల్లో కూడా చేసి ఈరోజు ఫైటింగ్ స్పిరిట్ ఉంది. దట్ ఈస్ చంద్రబాబు నాయుడు వ్యక్తి ఏజ్ పెరిగిన కొద్దీ ఇవన్నీ ఈ పోరాట ఫలితాలు లేకపోతే శక్తి అంతా తగ్గిందనుకోవచ్చు. ఇక్కడ శక్తి అనేది కాదు, అతను ఎందుకు కమిట్మెంట్ వెళ్ళకపోతున్నాడు. విలువలు దిగజారి కమిట్మెంట్ అనేది లేకపోతే స్ట్రెంత్ అనేది ఫోర్స్ అనేది అది వేరే. నీకు వయసు వచ్చే కొద్ది కొన్ని తగ్గించవచ్చు, కొన్ని పోవచ్చు, కానీ విలువలు దిగజారిపోయి ఏ నోటితే మోడీని తిట్టావు, శాశ్వత రాజకీయ శత్రువులు మాట్లాడినటువంటి 10 నిమిషాలు మోడీని పొగడం తప్పితే ఏం చేసావు? ప్రచారం చేసుకోవడం తప్పితే 3 పార్టీలు ఏకమై వస్తున్నాము, ఇగో ఇది మీకు హామీ ఇస్తున్నాము, నువ్వు మా ఈ రాష్ట్రానికి ఇది కావాలా, ఇవన్నీ వెనకబడిపోయినాయి, ఇవన్నీ నువ్వు చేయాలా, కామన్ మినిమం అజెండాగా ఇది పెట్టుకోవాలా, మనం గ్యారెంటీస్ ఏమో వాళ్ళు తీసుకొస్తున్నారు. మరి మీ మేనిఫెస్టో ఎలా ఉండబోతుంది? నిజంగా నాకు దాని మీద ఐడియా లేదు. మాత్రం స్పష్టంగా చెప్పగలుగుతా, జగన్ మాట ఇచ్చాడంటే చేస్తారు. ఆ నమ్మకం ప్రజల్లో. అందుకేనా సిద్ధం. ప్రతిరోజు మనం ఆంధ్రజ్యోతి పేపర్లు చూస్తున్నాం. ఈ నెల జీతం రాదంటారు, ఈ నెల ఇది ఓవర్ డ్రాఫ్ట్ అంటారు, రకరకాల జనంలో కూర్చుని అసలు నేనైతే అదే నమ్మేవాడిని. రాధాకృష్ణన్ గారు అంత దిగజారిపోయి రాతలైతే అతను రాపించడు కదా. సరే అతను రాయపోవచ్చు, ఇక్కడ ఉన్న వాళ్ళు రాయవచ్చు, రకరకాలు రాయవచ్చు, కానీ ఏదో ఎక్కడో ఒక తేడా కొడుతుంది. అసలు ఏంటి ఇక్కడ వాళ్ళంతా ఇప్పుడు ఒక కులాన్ని సపోర్ట్ చేసేటువంటి
పేపర్లుగా తయారైపోయినాయి. రామోజీరావు కమ్మ వర్గం, రాధాకృష్ణ కమ్మ వర్గం. ఇప్పుడు రామోజీరావు అంటే సరే ఆయన రకరకాల వ్యాపారాలు చేసుకున్నాడు అంటే ఈయన లెఫ్ట్ ఐడియాలజీ నుంచి వచ్చిన వాడు కదా రాధాకృష్ణ. ఆయన ఏ రోజు లెఫ్ట్ ఐడియా కాదు. చిన్నప్పటి నుంచి కూడా ఈవెన్ యాజ్ అ ప్రెస్ పర్సన్ అతను ఏ రకంగా డబ్బు తప్పితే ఆయనకి విలువలతో ఉన్నటువంటి ఇక్కడ నవరత్నాలు పూర్తిగా సక్సెస్ కావడం వల్ల అదే థీమ్ అన్న వైనాడు 175 కావచ్చు, రకరకాలు కావచ్చు, మాదే గెలుస్తాము, ఇవన్నీ ఉన్నాయి. నవరత్నాలు సక్సెస్ఫుల్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిబిలిటీ ఆకాశం రేంజ్ లో ఉంది. ఆయన ఏం చెప్పినా జరుగుతుంది అనేటువంటి నమ్మకం ప్రజల్లో ఉంది. ఏదైతే చెప్తాడో చేస్తాడు, ఏదైతే చేయగలుగుతాడో అదే చెప్తాడు అనే ఎప్పటికీ స్లోగన్ వాడతాడు. ఏంటి అసలు జగన్ చెప్పాడంటే చేస్తాడు. సో ఇది ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు రాబోకాలంలో. మీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? బాగా ఉంటుంది అంటూ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. నాకు 20 సముచిత స్థానం అని చెప్పడం లేదు. నేను ఆల్ దీస్ ఇయర్స్ నేను పోరాటం చేసింది ఆ కుటుంబంతో, వాళ్ళ తండ్రితో చేసా, వాళ్ళతోనే మైత్రి అయిపోయింది. సో మననే మొట్టమొదటిసారి కలవడం, ఆయన ఆఫీస్లోకి పోయినాం, ఆఫీస్లో ఛాన్సే కూర్చొని మాట్లాడినాం. తర్వాత పులివెందులకు వచ్చినప్పుడు పులివెందులో నన్ను బాగా రిసీవ్ చేసుకున్నారు. ఈ గవర్నమెంట్ హాస్పిటల్ ఓపెనింగ్ 1-2 మళ్ళా మేనిఫెస్టో మన క్యాండిడేట్స్ అప్పుడు బాగా రిసీవ్ చేసుకున్నాడు. సో దట్ గివింగ్ ఇప్పుడు ఇంపార్టెన్స్ టు మీ. విద్య వైద్యం ఇక్కడైతే ఒక మెట్టు పడింది అనేది ఇది మేధావుల ఆలోచన ఇక్కడ, ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చారు. కానీ ద సేమ్ టైం కార్పొరేట్ శక్తులు ఎవరైతే వాళ్ళ పిల్లలు చదువుతుంటారో ఆ తీరుగా విద్య వైద్యానికి ఒక మెట్టు పడిందంటారు. ఇంకెంతకాలం ఒక్కటే గొడుగు కిందికి రావాలంటే ఇంకెంతకాలం పట్టవచ్చు? టైం ఎప్పటికి కూడా ప్రభుత్వ ఇన్స్టిట్యూషన్స్ ఏదైనా చేస్తున్నాయని డబ్బులు పెట్టగలిగిన వాళ్ళు వాళ్ళకు ఫ్యాషన్ గాను ఇంకోటి కానీ వేరే చూసి మీకు ఒక బ్రాండెడ్ క్లోత్ ఉంది అనుకోండి, దాని మీద ఒక చిన్న ఎంబ్లెమ్ ఒక లోగో, మీకు అది ఒక 2000 రూపాయలు షర్ట్ పెట్టండి, లోగో పెట్టి సేమ్ అదే నాణ్యత ఉన్నటువంటి షర్ట్ లోగో లేకుండా పక్కన పెట్టి అది ఒక 500 రూపాయలు రేట్ పెట్టండి. కానీ బీద వాళ్ళంతా దాని పుస్తకం డబ్బులు ఉండేవాడు ఆ లోగో ఆ స్పెషాలిటీ నాకు కావాలని చెప్పి పోతాడు. సో ఆ రకమైనటువంటి వాతావరణం ఉన్నంత వరకు మీకు ఈ స్కూల్స్లో కొంచెం టైం పడుతుంది, ఇంకో టైం అయితే పడుతుంది. బట్ దీంట్లో నేను చెప్పేది ఒకటే, నా ఐడియా ఏంటంటే ఏ రోజైతే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆఫీసర్లు కానీ ప్రభుత్వంలో బాధ్యత వహించినటువంటి ప్రజాప్రతినిధులు వాళ్ళ పిల్లలను కూడా ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్కూల్స్ లో చదివించడము, వాళ్ళకి అవసరం వస్తే ఈ యొక్క ప్రభుత్వ హాస్పిటల్స్ లో వైద్యం చేసుకోవాలనేటువంటి నిబంధన ఎప్పుడైతే వస్తుందో చట్టం రావాలి, అప్పుడు స్పష్టమైన మార్పు దీనికి తీసుకుని వచ్చేదానికి అవకాశం. చట్టం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చా? నేనైతే మనస్ఫూర్తిగా పోరాడతా. ఇదే ఈ ఆశయం కోసం అయితే నేను డెఫినెట్ గా చెప్తాను. మనస్ఫూర్తిగా రాజకీయాల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు, కనీసం అధికార పార్టీ నాయకులు, ఆ తర్వాత ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారో ఉద్యోగస్తులంతా కనీసానికి మేము ఆ జీతం తీసుకున్నందుకనగానే నా డ్యూటీ నేను చేయాలి అనే భావన రావాలి. ఎవరెవరు నేను ఒక నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వస్తున్నా కదా, వచ్చినప్పుడే సక్సెస్ఫుల్ గా మానవ విలువలు పెరగాలి, సమానత్వం రావాలి. ఇబ్బంది పెట్టి మనం బతకలేం కదా. వేరే వాళ్ళకంటే ఇతరుల కంటే నేను ఒక ఆకు ఎక్కువ అనేటువంటి చూపించుకోవాలనేటువంటి తపనే ఎక్కువ ఉంటుంది. నీకు అందరితో కామన్ గా ఉంటే వాడి స్పెషాలిటీ ఏముంది? నేను డబ్బులు సంపాదించుకునేది దేనికి? ఇప్పుడు జనం అంతా కూడా డబ్బులు వెంటబడినారు, డబ్బులు సంపాదించుకునే తర్వాత అందరితో పాటు నేను కామన్ గా ఉంటే నా ప్రత్యేకత ఏముంది అనేది దాన్ని చూపించుకోవాలని అనుకుంటారు. మీరు చెప్పండి, ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని సీట్లు రావచ్చు? ఈ వైనాడు 175 సాధ్యం అసాధ్యం అయితే మీ ఒపీనియన్ చెప్పండి. నా ఒపీనియన్ 115, 120 నుంచి 150 వరకు డెఫినెట్ గా వచ్చేదానికి అవకాశం. ధీమ్ అదేనా? అంటే మీకున్న ధీమ్ ఏంటంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రజలకు పోయినప్పుడు కానీ సిద్ధం సభల్లో ఒకటే ఒక నినాదం ఇస్తున్నాడు, నా వల్ల మీకు మేలు జరిగిందంటేనే నాకు ఓటు వేయండి అంటున్నాడు. అంటే ఒక కాన్ఫిడెన్స్. ఈ రోజు అతనికి తెలుసు 2,56,000 కోట్ల ప్రభుత్వం డబ్బులు ఎటువంటి అవినీతి లేకుండా డైరెక్ట్ గా బెనిఫిషరీకి చేరింది, వితౌట్ ఎనీ మిడిల్ మ్యాన్, వితౌట్ ఎనీబడీస్ ఇంటర్ఫియరెన్స్, డైరెక్ట్ గా పోయింది. సో మీరు మీకు మేలు జరిగిందంటే నాకు ఓటు వేయండి, పాజిటివ్. నాకు మేలు జరిగింటేనే నాకు వేయండి అంటున్నాడు. అది స్పష్టంగా కనపడుతుంది కదా. మరి అవతల పార్టీలు కూడా ఆ మాట వాళ్ళంటే మాత్రం డిపాజిట్ లేకుండా అనే అవకాశమే లేదు కదా. అంటే మరి రావాలి కదా. ఈ రోజు వరకు కూర్చొని దారిలో పోయేవాడు ఎవడు ఏది చెప్తే అవన్నీ మేనిఫెస్టోలు పెట్టి పేజీలు ఒక డిస్టెన్స్ దాన్ని చదివేదానికి కూడా వీలు కానంతగా నువ్వు ఒక మేనిఫెస్టో తయారు చేస్తాడు. ఇలా 2 పేర్ల మేనిఫెస్టో తయారు చేసాడు అయిపోయింది. ఇది అయిపోయింది. ఒకటి నవరత్నం అంటే 9. అదే మీ ధీమా. మాక్సిమం ఈ 5 దఫాలుగా పోటీ చేసి సరే ఎక్కడో కోణంలో కొంత
మనసులో ఒక భావము, మనకు అక్కడ స్థానం లేదనుకునే భావంతో అధికార పార్టీతో జత కట్టారు. సరే, అది పక్కన పెడితే నిరంతర పోరాటంలో ఇక్కడ దాకా వచ్చారు. ఒక విలువైన రాజకీయం కావాలంటున్నారు. నేను కూడా అదే ప్రతిపాదన తీసుకొస్తున్నాం, బలపరుస్తున్నాం. 17 దఫాలుగా ఎలక్షన్ జరిగి 17 దఫాల ఎలక్షన్లలో మీ తాతలు ఓట్లేశారు, మీ తండ్రులు ఓట్లేశారు, మీరు కూడా ఓట్లు వేశారు, వేయబోతున్నారు. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్న సారాంశంలో డబ్బుతోనే కూడుకున్నటువంటి ఎలక్షన్స్. ఇది ఎక్కడికి పోతుంది ఏంటి అంటే, మరొక అంటిన అంటకుండా కానీ ఓటరు చేశారు లేదా వేసే వాళ్ళు అలవాటు చేశారు అనే కోణం ఉన్నది. అలా అందరూ తీసుకోరు, రకరకాలుగా ఇక్కడ మన ఒపీనియన్ ఉన్నప్పటికీ. అందుకని ఇప్పుడు తాతలు తండ్రుల కొరికేశారు, తండ్రులు మీ కొరికేశారు, మీరు కూడా ఓటు వేయబోతున్నారు. ఇది ఒక్క రోజుది. మీరు వేసే ఓటు ఒక రిప్రజెంటేటివ్, అది కూడా ఒక నియోజకవర్గం, ఒక ఎంపీ స్థానం, అది కూడా చట్టాలు మీ పిల్లల భవిష్యత్తు మారే విధంగా తీసుకురావాల్సిన బాధ్యత వాళ్ళది. ఇది మీది కూడా. అంటే మీరు ఓటేస్తే నిర్ణయము, ఇప్పుడైతే సమయం వచ్చింది, మీకు ఇది కావాలా, మీ కుటుంబాలలో మీ పిల్లలను ఈ విధంగా చేసేటువంటి స్థితిలో ఏ పార్టీ ఉంది, ఏ ప్రభుత్వంలో ఏ నాయకులు, చాయిస్ ఇస్ యువర్స్. నమస్కారం సార్.